యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నేను ఈరోజు అయితే ఒక సర్ప్రైజింగ్ గెస్ట్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను. ఆయన ఎవరంటే ఒకానొక టైంలో టెలివిజన్ ఇండస్ట్రీలోనే ఆయన పాడిన పాటలు కానీ ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్తో అందరినీ ఉర్రూ తొలగిచ్చేశాడు. ఆ పాట వస్తుందంటే ఎటు పోయే వాళ్ళమైనా ఆగి అలా చూసేవాళ్ళం అన్నమాట. అదేంటో తెలుసా? చక్రవాకం, మొగలి రేకులు, ఋతురాగాలు, కస్తూరి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందన్నమాట. మరి ఈ మ్యూజిక్ కంపోజ్ చేసి అలాగే పాటలు పాడిన బంటి గారి ఇంటికి వచ్చేసాము. మరైతే లేట్ ఎందుకు, మరైతే సార్ని మీట్ అవుదాం. బోల్డ్ అయిన విషయాలు కూడా ఆయనతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ చాణక్య. నా మనసు ఏదేదో చిలిపి పనులు చేస్తుంటే, నా వయసు నా మీదే కసి తీర్చుకుంటుంటే, తొంగి చూశావంటే నా గుండెలోకి ప్రతి క్షణం దర్శనం, నీ రూపమే అక్కడా. చాలా గ్రాండ్ వెల్కమ్ మాకు చెప్పేశారు. సో ఇంటర్వ్యూ మొదలెడదాం సార్. డెఫినెట్లీ సార్. బంటి గారు అనేటప్పటికీ సో ఆ వాయిస్ కానీ ఆ మ్యూజిక్ ఇప్పటికీ మా చెవులలో వింటూ ఉంటాం. ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే. ఎందుకో నాకు ఈ ఆశలు. ఫస్ట్ మీ జర్నీ అనేది ఎట్లా మొదలైంది సార్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా, డాక్టర్ టు మ్యూజిక్ డైరెక్టర్? హౌస్ సెన్సిప్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా మ్యూజిక్ అంటే చాలా పిచ్చి. సో చిన్నప్పటి నుంచి కూడా నేను మా చెల్లి అలకనంద మన ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదం బాలానందం ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం. సాటర్డే సండే, శనివారం ఆదివారం. జానకిరాయణ అక్కయ్య గారు చాలా ప్రోత్సహించారు. అప్పటి నుంచి డాక్టర్ అనేటప్పటికి ఆ ప్రొఫెషన్ కానీ ఆ రోజుల్లో కానీ ఇప్పటికైనా కానీ దట్స్ హైయర్. అట్లాంటిది కూడా మీరు పక్కన పెట్టి దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ అని ఎలా సార్ అసలు అంత? అంటే ఏమైందంటే యాక్చువల్లీ మన దగ్గర ఏమంటే మా టైంలో బైపీసీ చదివితే డాక్టర్ అవ్వాలి, ఎంపీసీ చదివితే ఇంజనీర్, ఇది అలా ఫిక్స్ చేసేసారు. ప్రేక్షకుల మనస్సులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ బంటి అంటే అవా అని అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందంటే అది ఋతురాగాల సాంగ్. బలభద్ర పాత్ర మధు గారు మా మెంటర్, నా గురువు గారు. నేను ఏమైనా ట్యూన్స్ బాగా చేయగలిగానంటే అది కేవలం ఆయన అద్భుతమైన లిరిక్స్ వల్ల. నాకు ఎక్కువ లిరిక్స్ మీద కంపోజ్ చేయడం ఇష్టం, ఎందుకంటే సాహిత్య విలువలు ఉంటాయి, ఎక్కువ రోజు నిలబడతాయి. బలభద్ర పాత్ర మధు గారు లిరిక్స్ రాసుకొచ్చారు. ఒక 4 లిరిక్స్ కంపోజ్ చేసి తీసుకెళ్ళి మేడం వినిపించాను. నాకు అలవాటు ఎప్పుడు కీబోర్డ్ తీసుకుని వెళ్ళి నేను వినిపించాను. ఒక 20 people విన్నారు, ఎందుకంటే దూరదర్శన్లో అది ఫస్ట్ డైలీ సీరియల్ ఋతురాగాలు ఫస్ట్. అంటే అంతకుముందు సుశీల అవన్నీ కూడా సింగిల్, అంటే 12 episodes, అంటే వీక్లీ ఎపిసోడ్స్, అంటే డైలీగా డైలీ ఫస్ట్ టైం. అండ్ దే హావ్ సంక్ ఇన్ సో మచ్ ఆఫ్ మనీ. సార్ సీరియల్స్ వైజ్ యూఆర్ సంథింగ్ డిఫరెంట్, కానీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి చెయ్యలేదా, లేకపోతే ఎందుకు, ఏంటి? అంటే దానిలో మీరు చేసింది కూడా మరి ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఏమైంది అసలు? ఋతురాగాలు సుశీల కన్నా ముందర అసలు నేను ఫేమస్ అయింది ఫిలింతోనే. ఓకే. నా ఫస్ట్ ఫిలిం వచ్చి హైదరాబాద్ బ్లూస్ బై నగేష్ కుకునూర్. మీకు తెలిసి ఇట్ వాజ్ ఎ వెరీ హిట్ మూవీ. అసలు ఆ మూవీ అందరు కూడా దే యూస్ టు గిఫ్ట్ దోస్
సార్ హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య. సార్ ఎలా ఉన్నారు? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. మా చైల్డ్హుడ్ డేస్ అంతా టీవీలలో మీ పాటలు వినే మేమైతే అలా వెళ్ళేవాళ్ళము. మా అమ్మ వాళ్ళు కానీ అందరూ సూపర్గా ఎంజాయ్ చేశారు. మొగలి రేకులు, చక్రవాకం, ఋతురాగాలు, కస్తూరి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ చాణక్య, నా అదృష్టంగా భావిస్తాను అది. సార్ బంటి గారు అనేటప్పటికీ సో ఆ వాయిస్ కానీ ఆ మ్యూజిక్ ఇప్పటికీ మా చెవులలో వింటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని సాంగ్స్ వింటున్నా కానీ మళ్ళీ మీరు కంపోజ్ చేసిన పాడిన సాంగ్స్ వస్తూ ఉంటే మళ్ళీ అటు తిరిగి చూస్తాం అనమాట. అటెన్షన్ అలా గ్రాప్ అయిపోతూ ఉంటుంది. సార్ ఏంటి సార్ ప్రజెంట్ కంపోజింగ్ కానీ ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే జస్ట్? లేదు చేస్తున్నాను. అండ్ నాది కంటిన్యూస్ వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఫిలిమ్స్ చేస్తున్నాను, ఆల్బమ్స్ చేస్తున్నాను, టీవీ సీరియల్స్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే నావి 2 సీరియల్స్ నడుస్తున్నాయి. ఓకే. ఒకటి అభినందన అని చెప్పి జెమినీలో మధ్యాహ్నం వస్తుంది 1 o'clock అట్లా. అండ్ తర్వాత సూపర్ హిట్ సీరియల్ ఝాన్సీ ఈటీవీలో ఓకే 7 o'clock. సో దానికి నేనే మ్యూజిక్ చేశాను. అభినందన వచ్చి అలకనంద పాడింది అండ్ ఝాన్సీ వచ్చి చాగంటి సాహితీ పాడింది. ఓకే. టైటిల్ సాంగ్స్. ఏమైనా కానీ సార్ ఒక ట్రూ ఫ్యాన్గా చెప్పుకోవాలంటే ఆ రోజులే భలే ఉంటాయి సార్. పాటలు గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, గోల్డెన్ డేస్ అవి. ఇప్పుడు సీరియల్స్ ఏంటంటే డైరెక్ట్ ఏంటంటే రీక్యాప్ కానీ అలా ఏముండేది కాదు. ఏదైనా సాంగ్ కానీ అలా ఏమైనా ఉండేది అస్సలు లేనే లేదు. అప్పట్లో అయితే ఆ సాంగ్ వస్తుందంటే అది ఒక తమ్రుల్ లాంటిది. ఎక్కడున్నా కానీ లేడీస్ ఒంటరిలో ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ వచ్చేసి రెడీ చూసేద్దాం అని. ఇప్పుడు కూడా చాణక్య అందరికీ ప్రొడ్యూసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు టైటిల్ సాంగ్స్ 1 week పెట్టి తీసేస్తున్నారు. అది కూడా ఫుల్ సాంగ్, జస్ట్ ఒక పల్లవి మాత్రం. నేనంటాను మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే సపోజ్ ఆ టైంలో మన ఆడవాళ్ళు ఇంట్లో ఏమైనా పని చేసుకుంటూ ఉంటారు సడన్గా, అయితే చారులో ఏదో ఉప్పు తక్కువైంది, పోపు తక్కువైంది చేస్తుంటారు. ఆ టైంలో పాట వస్తున్నప్పుడు పాట విని అగైన్ దే విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ది సీరియల్. సో డైరెక్ట్గా సీరియల్లో స్టార్ట్ చేసేస్తున్నారు. నాకు అదే అనిపించింది, సాంగ్స్ పెడితే బాగుంటుంది. అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ కూడా. సినిమాలకు ఈక్వల్గా మేకింగ్ వైజ్లో సీరియల్స్ అంత పోటీ పడుతున్నప్పుడు ఈ మ్యూజిక్ విషయంలో ఎందుకని ఒక స్టెప్ వెనకలే ఉండిపోతున్నారు? అది నేను చాలామందిని అడిగానండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 2 నిమిషాలు కూడా ఫైనాన్స్ చూస్తున్నారు. ఓకే. అంటే ఆ 2 నిమిషాలు కూడా పాట బదులు మనము డైరెక్ట్గా సీరియల్లో దిగిపోతే కొంచెం ఎక్కువ 1 minute 2 minutes వస్తుంది, యాడ్స్ వస్తాయి, ఇట్లా ఆలోచిస్తున్నారు. బట్ దానిలో ఏమవుతుందంటే ఒక క్రియేటివిటీ కిల్ అయిపోతుంది. సీరియస్లీ అంతే కదా. ఇప్పుడు ఎంతోమంది మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. సో అందరికీ అట్లీస్ట్ అందరికీ ఫిలింలో అవకాశాలు రావు. అట్లీస్ట్ టీవీ సీరియల్స్లోనే టైటిల్ సాంగ్స్లో అవకాశం రావాలంటే మా ప్రొడ్యూసర్ కన్నా మెయిన్ జెమినీ కానీ, ఈటీవీ కానీ, మా కానీ, జీ కానీ అందరు కూడా కొంచెం ఆలోచించి క్రియేటివిటీని బతికించి టైటిల్ సాంగ్స్ మళ్ళా ఫుల్ 2 minute సాంగ్స్ వేస్తే కదా అసలు చాలా బాగుంటుంది, జనరంజకంగా ఉంటుంది. నిజం సార్. అంటే ఆ పాట వినేటప్పటికి ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది కూడా ప్రేక్షకులకి ఆ సీరియల్తో ఎక్కువ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా అండి. అక్కడ మిస్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు సార్. అండ్ ఒకసారి మనము ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోదాం సార్. డెఫినెట్గా ఫ్లాష్ బ్యాక్ అసలు కంప్లీట్ 1980s. మేము అప్పుడెప్పుడే పుట్టేసి చిన్నపిల్లల్లా ఉన్నాము. కానీ ఆ రోజుల్లో ఫస్ట్ మీ జర్నీ అనేది ఎట్లా మొదలైంది సార్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా, డాక్టర్ టు మ్యూజిక్ డైరెక్టర్? ఓకే సరే, నేను మెడిసిన్ 91లో ఫినిష్ అయిపోయింది మెడిసిన్. ఓకే. హౌస్ సెన్సిప్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా మ్యూజిక్ అంటే చాలా పిచ్చి. సో చిన్నప్పటి నుంచి కూడా నేను మా చెల్లి అలకనంద మన ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదం, బాలానందం ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం. సాటర్డే, సండే, శనివారం, ఆదివారం. జానకిరాణ్ అక్కయ్య గారు చాలా ప్రోత్సహించారు. అప్పటి నుంచి రెగ్యులర్గా చిన్న చిన్న రూపకాలు పాడడము, పాల్గొం విశ్వం గారి మ్యూజిక్లో, పిబి సాయిబాబా గారి మ్యూజిక్లో, చిత్తరంజన్ గారు మాస్టర్ మ్యూజిక్లో, ఉషాకాంత్ గారు, నిర్మల్ కుమార్ గారు, వీళ్ళందరి మ్యూజిక్లో మంచి మంచి పాటలు పాడేవాళ్ళం. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు నేను ఏం చేసామనంటే స్కూల్లో ఉన్నప్పుడు కోటిలో విశాలాంధ్ర బుక్ షాప్ ఉంది. అవును.
అక్కడి నుంచి పుస్తకాలు తెచ్చుకునేవాడిని. కోక రాఘవరావు గారిది, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిది, నారాయణ రెడ్డి గారిది, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది, తర్వాత కోడూరు దుర్గా నాగరాజు గారిది, వడ్డేపల్లి కృష్ణ గారిది, వీళ్ళందరూ పుస్తకాలు తెచ్చుకొని నేను ఇట్లా బల్ల మీద ఇట్లా దరువు వేసుకుంటూ కంపోజ్ చేసేవాడిని. ఓకే. సో నాకు ఫస్ట్ నుంచి కూడా నా ప్రథమ గురువు అంటే మా అమ్మ. ఓకే. మా అమ్మ. సో వినిపించేవాడిని ట్యూన్స్ అంటే, అరే బాగానే ఉన్నారు ట్యూన్, క్యాచీగా చేస్తున్నావు అని. సో అట్లా నాకు మ్యూజిక్ డైరెక్షన్లో, కానీ మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఇన్స్పైర్ చేసింది మా ఇసైజ్ఞాని గురువు గారు, ఇసైజ్ఞాని ఇళయరాజా గారు. ఆయన పాట కథగా కల్పనగా కన్నే కళమానే తమిళ్లో ఫస్ట్ టైం విన్నప్పుడు అనుకున్నాను, అబ్బా ఏం మ్యూజిక్ ఇది. నేను అక్కడి నుంచి అనిపించింది నేను కూడా కంపోజర్ అవ్వాలి అని. సో అక్కడి నుంచి నేను ఇట్లా కంపోజ్ చేయడం మొదలు పెడితే ఫస్ట్ టైం నాకు శైలజా సుమన్ గారు, కాదు ఆవిడ దూరదర్శన్ డైరెక్టర్ గారు రిటైర్ అయ్యారు, అంత ముందర ఆవిడ అక్కడే వర్క్ చేసేవారు. సో ఆవిడ అవకాశం ఇచ్చారు నాకు. విశాల భారతి అని చెప్పి డెపిక్టింగ్ ఆల్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో అన్నిటినీ నేను మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఏడిది కామేశ్వరరావు గారు అన్నయ్య గారు ఆయన రాశారు, కంపోజ్ చేశాను నేను. దానికి కోరియోగ్రఫీ మా చెల్లెలు, ఇంకా మా చెల్లెలు ఫ్రెండ్ ఉమారాధ చేస్తే, నేను మా పిన్ని మిస్సెస్ డి మనోరమ, ఇప్పుడు లేరు, అమ్మ లేరు, పిన్ని లేరు. పిన్ని వాజ్ మై మ్యూజికల్ గురు. ఓకే. అంటే ఇట్లా కంపోజ్ చేయాలి, ఇట్లా రాగాలు యూస్ చేసేయాలి అని అట్లా. సో అది కంపోజ్ చేసినప్పుడు అది బాగా నచ్చింది అందరికీ. అక్కడి నుంచి నేను ఏం చేసానంటే నా ఓన్ కంపోజిషన్స్ ఒక 10 piece ఆర్కెస్ట్రా పెట్టుకుని ఒక 10-20 సింగర్స్ అందరినీ పూలప్ చేసి, దానిలో నేను, మా చెల్లి అలకనంద, తర్వాత అమ్ముల విస్మోహన్ అని చెప్పి వాళ్ళ అమ్మ అమ్ముల సత్యవతి గారు వయలిన్ టీచర్, నా గురువు ఆవిడ కూడా. తర్వాత రామాచారి గారు, రామాచారి తమ్ముడు లక్ష్మణాచారి గారు, శశికళ, సురేఖ, ఇందిర, ఉమారాధ, అందరూ, నా తమ్ముడు రాజా, శ్యామని, అందరూ కలిసి ఒక గ్రూప్లా చేసి అన్ని నా ఓన్ కంపోజిషన్స్. ఓకే. అప్పుడు ఏం చేసామంటే ఇళయరాజా గారి పిచ్చి కదా, సో అన్ని సాంగ్స్ యూత్కి నచ్చే విధంగా మెలోడీ, అట్లా జాజ్, డ్రమ్స్, గిటార్స్ అని యూజ్ చేసి చేసేవాడిని. మా ప్రోగ్రామ్కి టెరిఫిక్ రెస్పాన్స్ ఉండేది. నో సినిమా పాటలు, నేను ఓన్ కంపోజిషన్స్ రెగ్యులర్ చేసేవాడిని. అప్పుడు అనిపించింది ఎందుకో వై డోంట్ ఐ గివ్ ఎ ట్రై ఇన్ ఫిలిమ్స్ అండ్ ఇదని. అయితే కాదు సార్, ఇట్లా గ్రూప్ అందరినీ ఫామ్ అయిపోయి సినిమా పాటలు పాడడం అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఏంటంటే చాలా వరకు అది ఎగ్జిస్టింగ్లో ఉంటాయి కాబట్టి ఆ పాటలు పాడడం ఈజీ ఉంటుంది. కానీ కొత్త పాటల్ని తీసుకొని అది కూడా అందరికీ ఇష్టపడేలా మీరు చేయడం అంటే అట్లెట్లా సార్ అసలు? అంటే ఆ టైంలో ఇళయరాజా గారి హవా ఉండేది ఫుల్. ఇప్పుడు కూడా ఎప్పుడు ఉంటుంది అది, నా భూతో నా భవిష్యత్తు. సో ఆయన సాంగ్స్ అన్నిట్లో ఏంటంటే రాగాలు ఉంటాయి, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బీట్ ఉంటుంది అందరికీ. సో నేనేం చేసానంటే అట్లా యూత్కి నచ్చేటట్టు మెలోడీ, బీట్ పరంగా సాంగ్స్ చేసి అట్లా చేసేవాడిని. అసలు కాలేజ్ వాళ్ళందరూ వచ్చి కూడా బాగా ఎంజాయ్ చేసేవారు. ఓకే. సో దానిలో నాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు లేరు, కీబోర్డ్ ప్లేయర్ వయలినిస్ట్ మనోజ్ గారు, వాళ్ళ నాన్నగారు గ్రేట్ రామానుజన్ మాస్టర్ గారు, ఆయన వయలిన్ టీచర్. తర్వాత మనోజ్ గారి బ్రదర్ నీరజ్, తర్వాత కృష్ణ అన్న, అంత స్టార్ వార్డ్స్ అందరూ ఉండేవారు. తర్వాత అమర్, శ్రీధర్ అని వయలిన్స్ అని ఒక 3 వయలిన్స్, జాజ్, డ్రమ్స్ పెట్టి ఒక 10 piece పాప అన్నిటికీ మా నాన్నగారే ఖర్చులు బేర్ చేసేవారు. ఓకే. ఫాదర్ మదర్ చాలా ఎంకరేజ్ చేశారు నన్ను, మా చెల్లి అలకనందని. ఓకే. సో ఇలాగా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది వై డోంట్ గివ్ ఎ ట్రై అని. ఆ చేస్తూ బట్ ఏంటంటే ఈ లోపల బార్న్ ఇన్ ఏ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, ఎట్లా ఉంటుందంటే చదువు 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 అనేది ఉంటుంది. పైగా మా అమ్మ, మా పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఇద్దరు. అమ్మ వాళ్ళ నాన్న డాక్టర్, ఫాదర్స్ ఫాదర్ డాక్టర్. సో నా కజిన్స్ ఎవరు కూడా వాళ్ళందరూ ట్రై చేసిన మెడిసిన్స్ ఇటు రాలేదు. ఓకే. ఫస్ట్ టైం ట్రై చేస్తే నాకు రాలేదు. సో నేను అనుకున్నాను ఏజీబీఎస్సీ జాయిన్ అయిపోయి మంచిగా బ్యాంక్ ఆఫీసర్ అయిపోయి సాటర్డే సండే అప్పుడు బ్యాంక్ వాళ్ళని చూసేవాడు, హాయిగా మధ్యాహ్నం రాగానే ఫ్రీగా టీ తాగుకుంటూ. దానిలో చాలా మంది మ్యూజిషియన్స్ కూడా ఉండేవారు. ఓకే. సో సాటర్డే సండే మ్యూజిక్లో ఉందా అనుకుంటే మా నాన్నగారు ఒప్పుకోలేదు, నువ్వు ఎట్లయినా సరే డాక్టర్ అవ్వాలి, వంశపార్యపరంగా వస్తున్నది, నా పైన 8 to 10 కజిన్స్ ఎవరు అవ్వలేదు, సో ఎట్టి పరిస్థితులు అవ్వాలని చెప్పి చేశారు. సెకండ్ టైం రాసినప్పుడు నాకు కర్ణాటకలో
కర్ణాటక ఎంట్రన్స్లో సీట్ వచ్చి నేను గుల్బర్గా ఎంఆర్ఎంసీ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ కంప్లీట్ చేశాను. అప్పుడు కూడా పాడేవాడిని రెగ్యులర్గా. అయితే అందరూ అడిగేవారే నన్ను ఏంటంటే నా అసలు పేరు గాడిచెర్ల సత్యనారాయణ. బంటి ఈజ్ మై పెట్ నేమ్. బంటి అంటే మన హైదరాబాద్కి బన్ను టీ. సో అయితే మా అమ్మ పెట్టిన ముద్దు పేరు అన్నమాట. ఓకే, కానీ ఎందుకు ఇది ఈ పేరుని కానీ కంప్లీట్గా ఒక స్క్రీన్ నేమ్గా మార్చుకోవడానికి రీజన్ ఏంటి సార్? అదే అంటే ఈజీ టు రిమెంబర్ కదా. సత్యనారాయణ అంటే చాలా పెద్ద పేరు అది. గాడిచెర్ల సత్యనారాయణ అంటే మేము గాడిచెర్ల హరిసర్వోత్తమరావు లైబ్రేరియన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన ఆయన డిసెండెంట్స్ మేమంతా. ఓకే, అది. సో మా క్లాస్మేట్స్ అడిగారు సత్య అనేవారు వాళ్ళని, సత్య అని పిలిచేవారు. సత్య నువ్వు ఏంటి ఎంబీబీఎస్ తర్వాత ఏం చేస్తావు అంటే ఎండి అన్నాడు. ఎండి అంటే మ్యూజిక్ డైరెక్షన్ అని చెప్పాను. ఎవరైనా కానీ ఎండి అంటే మా క్లాస్మేట్ ఎంబీబీఎస్ తర్వాత ఏం చేస్తావు అంటే ఎండి అంటే వాళ్ళు అనుకున్నారు ఎండి జనరల్ మెడిసిన్ అంటే ఎండి అంటే మ్యూజిక్ డైరెక్షన్. ఎందుకంటే లేదు ఆయన నా మెయిన్ ఇంట్రెస్ట్ మ్యూజిక్, మీరు చదివాను కాబట్టి నేను ప్రాక్టీస్ చేయాలని. సో అసలు ఒక లెవెల్ అయితే మెడిసిన్ అయిపోయిన తర్వాత మెడ్రాస్కి వెళ్ళిపోయి హౌస్ సర్జన్షిప్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి జాయిన్ అయిపోదాం అనుకున్నాను. ఇక్కడ ఫిలిం మ్యూజిక్ అయితే ఇళయరాజా గారి దగ్గర అసిస్టెంట్లా జాయిన్ అయిపోదని అంటే నాకు వాళ్ళు చెప్పారు, సార్ మీకన్నా ముందర 500 మంది రెడీగా ఉన్నారు సార్ అక్కడ అని. అంటే ఇక్కడ జాయిన్ అయిపోదామని. తర్వాత మళ్ళీ మా అంకుల్ అన్నారు అలా కాదురా, చెన్నైలో నేను వెళ్ళి వచ్చేవాడిని, ఎట్లా ఉంటుంది అసలు అంతా, అసలు మోహాల్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. చాలా బాగుండేది అసలు. అసలు 60 పీస్ ఆర్కెస్ట్రా 70 చూడంగా నాకు అనిపించేది అబ్బా నేను కూడా ఫిలిమ్స్కి మ్యూజిక్ చేయాలి, ఇంత ఆర్కెస్ట్రా పెట్టి వయలెన్స్ స్ట్రింగ్ సెక్షన్స్ అసలు అద్భుతంగా ఉండేది. నేను రెగ్యులర్గా ఇళయరాజా గారి రికార్డింగ్స్ చూసేవాడిని, కీరవాణి గారి రికార్డింగ్స్, రాజ్కోటి గారి రికార్డింగ్స్ అన్నీ చూసేవాడిని రెగ్యులర్గా, విద్యాసాగర్ గారిది. ఓకే. సో అప్పుడు అనిపించింది. దెన్ కానీ అక్కడ ఏమైందంటే సంభవం నా రిలేషన్స్కి నా మెడిసిన్స్ అన్ని పనిచేసేవి, నా మందులు ప్రిస్క్రిప్షన్స్. తర్వాత వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోయేది. సో మా అంకుల్ ఒకరోజు ఏం చేశారంటే ఒక్కడే ఉన్నప్పుడు వెంటనే తలుపేసేసి లోపల కూర్చోపెట్టి కాంపిటీషన్ సక్సెస్ చూపించారు. చూడరా, యూ షుడ్ డూ వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ టు యూ. అంటే నేను గాడ్ ఫస్ట్ నేను డాక్టర్గా చేశారు, నీ హస్తవాసి బాగుంది, నువ్వు వెళ్ళి క్లినిక్ స్టార్ట్ చేయి, నీకు మ్యూజిక్ అవకాశాలు వస్తుందని చెప్పారు. ఇది లింక్ లేదు అసలు. చూడండి మీరు, నువ్వు వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి క్లినిక్ స్టార్ట్ చేయి, నీకు డెఫినెట్గా నీకు మ్యూజిక్ ఛాన్సెస్ వస్తాయని. సో ఆయన నమ్మి నేను వెంకటరమణ కాలనీ ఖైరతాబాద్లో 1994 January 15 నా క్లినిక్ 14th క్లినిక్ మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత నేను అక్కడ పక్కన నవీన్ నగర్లో ఉండేవాడిని. సుబ్రహ్మరెడ్డికి ఇల్లు ఆయన గారి ఇంటి వెనకాల. నవీన్ నగర్ పక్కనే మా ఇంటి పక్కన ఆగమనం షూటింగ్ జరిగేది మంజునాయుడు గారిది. ఓకే. శరత్ బాబు గారు, రూపాదేవి యాక్ట్ చేశారు. వెళ్ళి షూటింగ్ చూసేవాడిని పక్క నుంచి. అనుకుని అయ్యో అంత మంచి డైరెక్టర్ అయితే ఆవిడ దగ్గర నాకు అవకాశం వస్తే ఎంత బాగుంటుంది. సైమిల్టేనియస్లీ అంటే నాకేంటే లైక్ మ్యూజిక్ ఈజ్ యూనివర్సల్, లెట్ ఇట్ బి టీవీ సీరియల్, ఫిలిమ్స్, ఆల్బమ్స్ అన్నీ ఒకటే. నాకు మ్యూజిక్ చేయాలి, జీవితాంతము మ్యూజిక్ చేస్తూ బతకాలి. అది నా మెయిన్ ప్యాషన్, ఇంట్రెస్ట్. సూపర్ సార్. కాదు సార్, ఎవరైనా కానీ ఒక డాక్టర్ అనేటప్పటికి ఆ ప్రొఫెషన్ కానీ ఆ రోజుల్లో కానీ ఇప్పటికైనా కానీ దట్స్ హైయర్. అట్లాంటిది కూడా మీరు పక్కన పెట్టి దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ అని ఎలా సార్ అసలు అంత? ఏమైందంటే యాక్చువల్లీ మన దగ్గర ఏమంటే మా టైంలో బైపీసీ చదివితే డాక్టర్ అవ్వాలి, ఎంపీసీ చదివితే ఇంజనీర్, ఇది అలా ఫిక్స్ చేసేసారు. దాంతో ఏమైందంటే నేను సరే అంటే నేను డాక్టర్గా సక్సెస్ఫుల్ అవుతాను అవన్నీ తెలీదు, జాయిన్ అయిపోయాను. కానీ జాయిన్ అయిన ఫస్ట్ డే అనాటమీ హాల్లో చూసి అనుకున్నాను రాంగ్ ప్లేస్కి వచ్చేసాను. నేను ర్యాంకే చెప్తున్నాను, ఏంటి కొంచెం ఏలియన్ ప్లేస్లా అనిపించింది, ఎందుకు ఇది చాలా. అప్పుడు ఇంకా కానీ మెరిట్ సీట్ వచ్చింది, బయటకి రాలేను, వదిలేసి వద్దాం అనుకుంటే పేరెంట్స్ ఫస్ట్ నుంచి ఏంటంటే అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మ నాన్న మాట వినాలి, అట్లా పెరిగాను మేము. అంటే వాళ్ళు పాపం ఒక ఆశయంతో ఉంటారు, ఆశతో ఉంటారు కొడుకు ఇలా అవ్వాలి అని. అప్పుడు మా నాన్నగారికి చెప్పాను, మా అమ్మకి, అమ్మ చాలా కష్టంగా ఉంది, ఇంట్రెస్ట్ రావటం లేదు అని.
అలాగే కష్టపడి ఏం చేశాను, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు మెడిసిన్లో కూడా. ఫస్ట్ ఇయర్ ఇష్టం లేకుండానే చదువుతూ ఫస్ట్ క్లాస్ వస్తే ట్రై చేయను. అక్కడి నుంచి హైదరాబాద్కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఉస్మానియా గాంధీకని, ఇన్ఫ్లుయెన్స్ రైస్ కూడా అవ్వలేదు. ఇంకా సరే ఎట్లాగో కష్టపడి కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి హౌస్ సైన్షిప్ మాత్రం ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చేశాను. ఓకే. అయితే అప్పుడు మాత్రం అమ్మ నాన్నకి చెప్పాను, అమ్మ ఏమనుకోవద్దు, క్లినిక్ స్టార్ట్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం చేయమని అడగొద్దు. నేను అది చేస్తే ఇంకా నేను మ్యూజిక్లో ఉండలేను. నేను మ్యూజిక్ కూడా నా ప్రాణం, అది ప్రాణం అంటారు, పిచ్ అంటారు, తమిళ్లో పైత్యం అంటారు. అది పైగా ఇంకా ఇళయరాజా గారి మ్యూజిక్, నా గురువు అంటే ఇళయరాజా గారు మ్యూజిక్ డైరెక్షన్లో, సింగింగ్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇన్ఫ్లుయెన్స్. అలా నిజంగా విన్న తర్వాత ఇంకా ఇట్లా నరాలు జీర్ణించిపోయాయి వాళ్ళిద్దరు. సో ఇంకా నేను మ్యూజిక్ తప్ప ఇంక వేరే ఆలోచన లేదు. సో అప్పుడు ఈ క్లినిక్ స్టార్ట్ చేశాను. క్లినిక్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే అందుకని ఎప్పుడు వీ షుడ్ బిలీవ్ ఇన్ గాడ్ కదా. అదేమైందంటే నా క్లినిక్ దగ్గరే ఒక మేబీ ఒక 15 minutes వాక్ మంజుల నాయుడు మేడం వాళ్ళ స్టూడియో ఉండేది. మంజుల నాయుడు గారిది. వాళ్ళ హస్బెండ్ సుధాకర్ నాయుడు, పల్లమాల జిష్ణు గారు, మా సీరియల్స్ రుతురాగాలు, సుధాకర్ నాయుడు గారు అన్నిటికి కూడా ఆయనే ప్రొడ్యూసర్. వాళ్ళప్పుడు వాళ్ళ దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు, అంటే ఆఫీస్ బాయ్. వాడు ఎందుకో ఒంట్లో బాగాలేదాక నా దగ్గరికి వచ్చాడు. దొరికింది ఛాన్స్. నా దగ్గరికి వచ్చాడు, వచ్చి చూపించుకుని వాడికి తగ్గింది. ఒకరోజు ఏమైందంటే సడన్గా సుధాకర్ సార్ వాళ్ళ అబ్బాయిని నా క్లినిక్ తీసుకొచ్చారు పొద్దున. వాడి ఎస్డి బండి, వాడే శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అంటారు, వాడే శ్రీకాంత్. వాడు అప్పుడు ఐ థింక్ వాజ్ ఇన్ 8th 9th క్లాస్ ఏమో. వాడు ఎస్డి నుంచి పడిపోయి వాడి దెబ్బలు తగిలితే ఆయన ఆ అబ్బాయిని అడిగితే వాళ్ళ ఆఫీస్ బాయ్, ఇక్కడ కొత్తగా డాక్టర్ సత్యనారాయణ అని పెట్టారు, ఆయన యంగ్ డాక్టర్, బాగున్నాడు సార్, నాకు కూడా తగ్గిందని అక్కడ తీసుకొచ్చారు. తీసుకురాగా నేను కుట్లు వేస్తూ మామూలుగా మాట్లాడతాం కదా, సార్ మీరు ఏం చేస్తుంటారంటే, నేను ఇట్లాగా ప్రొడ్యూసర్ అండి సీరియల్స్కి, నేను ఆగమనం సీరియల్స్ ఇస్తాను, మంజునాయుడు గారి హస్బెండ్ సుధాకర్ అనగానే నాకు గాడ్ సెంట్ అనిపించింది చాణక్య. అంటే దేవుడు పంపించాడు అనిపించింది నాకు. సో అప్పుడైనా సార్ నేను కుట్లంతా వేసేసి డ్రెస్సింగ్ అంతా వేసి మీకు ఇంకో పరిచయం చేసుకోవాలి, నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా బంటి అంటారు, నేను ఐఎమ్ ఆల్సో మ్యూజిషియన్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ ఇది, నన్ను ఒకసారి మేడంకి పరిచయం చేస్తారా మంజుల మేడంకి, నాకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇష్టం, నేను పాడతానంటే, సరే బంటి నువ్వు రేపు పొద్దున్న ఏదో టైంలో నువ్వు వచ్చాయి, ఈవినింగ్ టైం నీ క్లినిక్ అయిపోయిన తర్వాత మేడంని కల వచ్చాయి. వెళ్ళి ఫస్ట్ టైం ఆవిడని కలిసాను. కలిసిన తర్వాత సరే అమ్మా నువ్వు ఏమేం చేసావు ఆవిడ చెప్పారు, నాకు 100 గిటార్లు 100 వయలు వద్దు బంటి, నువ్వు ఒకసారి పాడి వినిపించు, బాగుందా లేదా చెప్పేస్తాను, ఇట్లా చెప్పేస్తారు ఆవిడ. ఇది డైరెక్ట్గా అసలు ఆవిడ సచ్చే జీనియస్ అంటే ఆవిడ చెప్తున్నా. ఆవిడ సెలెక్షన్ చూడండి మీరు. అయితే సరే నేను చేసిన కంపోజిషన్స్ వినిపించగానే, అంటే నీ వాయిస్ ఎంత బాగుంది, ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు, నా నెక్స్ట్ సీరియల్ ఫస్ట్ సీరియల్ నువ్వే చేస్తున్నా సార్, అది సుశీల సీరియల్. అట్లా స్టార్ట్ అయింది జర్నీ సార్. అది అప్పుడు ఫస్ట్ మంజుల నాయుడు గారికి వినిపించిన పాట, మీరు పాడి వినిపించిన పాట ఏం పాట సార్? అది ఫస్ట్ వినిపించిన పాట యాక్చువల్లీ ఏంటంటే, నా కంపోజిషన్స్ నేను ఒకటి వినిపించాను నేను. ప్రియతమా 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 మధుర భావాల మాలిక, మధుర భావాల మాలిక, మధుర రాగాల డోలిక, ప్రియతమా 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 ప్రియతమా, ఈ పాట వినిపించింది. ఇదే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, రుతురాగాల్లో పెట్టాను ఈ పాట. వన్ ఆఫ్ ది సిచ్యువేషనల్ సాంగ్స్. సో ఈ సాంగ్ వినగానే ఆవిడ చాలా ఇంప్రెస్ అయ్యి అప్పుడు అవకాశం ఇచ్చారు. ఆ సుశీల అనే సీరియల్ ఫస్ట్ అసలు అది దేంట్లో ప్లే, అది దూరదర్శన్లో. అనితా చౌదరి వాజ్ ది హీరోయిన్, ఆవిడ హీరోయిన్. దానిలో అన్ని ఇంట్రడక్షన్స్ దానిలో. ఆ సీరియల్ కి ఫస్ట్ పాడింది ఉపద్రష్ట సునీత, హమ్మింగ్. అదే సీరియల్లో ఉషా పాడింది.
ప్లేబ్యాక్ సింగర్ ఉషా గారు. అందరూ కూడా ఫస్ట్ అక్కడే. సుశీల సీరియల్లో హమ్మింగ్ అనమాట, జస్ట్ హమ్మింగ్ ఉంటుంది, బేస్ హమ్మింగ్ అనమాట. లా 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 లా. ఇంతే హమ్మింగ్, జస్ట్ హమ్మింగ్ అనమాట, అంతే, పాట ఉండదు. యా, ఆ హమ్మింగ్తో ఫస్ట్ టైం రామానాయుడు స్టూడియోస్లో చేసాం ఇది. ఓకే. ఐ సెడ్ మనం బ్యూటిఫుల్ స్టూడియోలో చేయాలి మేడం అని ఫస్ట్ అక్కడ చేసామండి. సార్ ఇవన్నీ బాగానే ఉంది, అంతా ఓకే. కాకపోతే మీకంటూ స్పెషల్గా గుర్తింపు తెచ్చింది, ప్రేక్షకుల మనస్సులో ఒక మ్యూజిక్ డైరెక్టర్ బంటి అంటే వా అని అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందంటే అది రుతురాగాల సాంగ్. డెఫినెట్. సో అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నది అంతా మీరు తీసుకున్న తర్వాత ఎలా అనిపించింది సార్ అసలు? నిజంగా అంటే ఒక నాస్టాలజీ అనుకోండి నిజంగా, డెఫినెట్గా. యాక్చువల్లీ ఈ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ తర్జన జరిగిందనమాట. ఈ సాంగ్ బలభద్ర పాత్ర మధు గారు, మా మెంటర్, నా గురువు గారు, నేను ఏమైనా ట్యూన్స్ బాగా చేయగలిగానంటే అది కేవలం ఆయన అద్భుతమైన లిరిక్స్ వల్ల. నాకు ఎక్కువ లిరిక్స్ మీద కంపోజ్ చేయడం ఇష్టం, ఎందుకంటే సాహిత్య విలువలు ఉంటాయి, ఎక్కువ రోజు నిలబడతాయి పాట. సో ఆయనని పరిచయం చేసి మంజు మేడంకి చూస్తే అక్కడ మళ్ళీ జిష్ణు సార్కి వీళ్ళంతా క్లోజ్, మా మధు గారు. అయితే బలభద్ర పాత్ర మధు గారు లిరిక్స్ రాసుకొచ్చారు. ఒక 4 లిరిక్స్ కంపోజ్ చేసి తీసుకెళ్ళి మేడం వినిపించాను. నాకు అలవాటు ఎప్పుడు కీబోర్డ్ తీసుకుని వెళ్ళి వినిపించడం. వినిపించినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, ఒక 20 people విన్నారు. ఎందుకంటే దూరదర్శన్లో అది ఫస్ట్ డైలీ సీరియల్ రుతురాగాలు ఫస్ట్. అంటే అంతకుముందు సుశీల అవన్నీ కూడా సింగిల్, అంటే 12 episodes, అంటే వీక్లీ ఎపిసోడ్స్, అంటే డైలీగా, డైలీ ఫస్ట్ టైం. అండ్ దే హావ్ సంక్ ఇన్ సో మచ్ ఆఫ్ మనీ. సో ఈ పాట వినిపించినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు చాణక్య, 20 మందిలో ఈ ట్యూన్ 5 మందికే నచ్చింది. ఆ 15 మంది అన్నారు ఇది క్లాసికల్గా ఉంది, రుతురాగాల ట్యూన్ ఇది అంటే బాగా మంజుల మేడంకి, మంజునాయుడు గారికి, పోతన వెంకటరమణ ఇప్పుడు లేరు ఆయన కెమెరామెన్కి, తర్వాత ఎడిటర్ భాస్కర్, ఎడిటర్ ఇంకో అబ్బాయి ఉన్నాడు మునిశేఖర్ అని, వీళ్ళందరికీ చాలా నచ్చింది. అయితే తర్జభర్జన అయితే నేను అన్నాను, చాలాసార్లు వినిపించాను ట్యూన్, మళ్ళా నేను అన్నాను, ఇంతెందుకు మీరు ఇంత డబ్బులు పెడుతున్నారు, వేరే ఏమైనా ట్యూన్ పోనీ నేను చేస్తాను, లేకపోతే ఇంకేమైనా సెలెక్ట్ చేసుకునంటే లాస్ట్ 10 ఫైనల్ బంటి ఒకసారి వినిపించాను, కానీ ఇంకా మళ్ళీ కీబోర్డ్ తీసి మేడం వినిపిస్తే బంటి ఇదే ఫైనల్, వాసంత సమీరల్లా ఇదే ఫైనల్. ఈ ట్యూన్ నా సీరియల్ హిట్ అవని ఫ్లాప్ అవని నాకు సంబంధం లేదు, ఇదే ట్యూన్ పెడతాను టైటిల్ సాంగ్ అన్నారు మంజుల మ్యామ్. బస్ ఓకే, అది నేను దానికి కీబోర్డ్స్ ఆశీర్వాద్ లూక్ వైజాగ్లో ఉంటారు. సో నేను యూజువల్గా నా పాటలు అన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోతాను, ఎందుకంటే అవే ఫ్రమ్ పేషెంట్స్, ప్లస్ ఆ వైజాగ్ వాతావరణం, సముద్రము, అలలు. కరెక్ట్గా ఈ ట్యూన్ నేను తనకి ఫీడింగ్కి ఇచ్చేటప్పుడు ఇట్ వాజ్ ఆన్ మార్నింగ్ 6 o'clock 6:30 సన్ రైజ్. అది వినిపించినప్పుడు ఆ వినంగానే ఆ టైంలో చాలా బాగా అనిపించింది, లైక్ ఫ్రెష్ మైండ్, బెస్ట్ మైండ్. అది ఆ ట్యూన్ వినిపించగానే అన్నాడు బంటి గారు, ఇది ఈ సాంగ్ లేదో మ్యాజిక్ ఉందండి అని. అది కంపోజ్ చేసిన తర్వాత చేశాను, ఎవరిని పాడించాలని. యాక్చువల్లీ నా చెల్లెలు అలకనంద ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. ఇప్పుడు కూడా శ్రీ కనక మహాలక్ష్మి అని చెప్పి వైజాగ్ వచ్చి ఇప్పుడు తను పాడింది. బట్ ఏమైందంటే తను యుఎస్లో వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో నాకు చేతులు కట్టేసినట్టయింది, ఎందుకంటే ప్రతిదీ నేను తను కంపోజ్ చేసేవాడము. తర్వాత తను ఏఆర్ రెహమాన్ గారి దగ్గర కూడా పాడింది మా చెల్లి. పాడించాలంటే ఆ టైంలో యుఎస్ నుంచి ఎట్లా పిలిపిస్తాను? సో ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అవుట్ ఫర్ ఎ సింగర్. ఒకరోజు 21st Century స్టూడియోకి వెళ్తే సడన్గా ఒక అమ్మాయి లంగావణి వేసుకుని వచ్చి పాడుతుంది ఒక పాట. వినంగా అనుకుని ఆ పాట, ఈ అమ్మాయి వాయిస్ చాలా అద్భుతంగా ఉంది, చాలా మెలోడియస్గా అని చెప్పి అమ్మాయిది అడ్రస్ అని తీసుకుని
అప్పుడు సుశీలకి అమ్మాయి చేత పాడించి మళ్ళా సుశీల చేతనే సునీత చేతనే ఇంకా ఫిక్స్ అయిపోయాము. సునీత గారితో రాగాలు పాడాలి. ఆ తర్వాత మీకు తెలుసు హిస్టరీ అండ్ ఉపదర్శ సునీత కూడా ఎంత మంచి పేరు వచ్చింది, నాకు కూడా మంచి పేరు వచ్చింది. సార్ ఆ సాంగ్ ఏమన్నా మా కోసం? తప్పకుండా. ఝుమ్ తననం తననం ఝుమ్ తననం తననం ఆ ధీరే నా ఝుమ్ తననం తననం ఝుమ్ తననం తననం వాసంత సమీరన్లా నును వెచ్చని గ్రీష్మన్లా సారంగ సరాగన్లా అరవిచ్చిన లాశలా ఒక శ్రావణ మేఘన్లా ఒక శ్రావణ మేఘన్లా శరచంద్రికల కళలా హేమంత తుషారన్లా నవశిశిర తరంగన్లా కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం సాగే జీవనగానం అణువణువున ఋతురాగం వాసంత సమీరన్లా నును వెచ్చని గ్రీష్మన్లా సారంగ సరాగన్లా అరవిచ్చిన లాస్యంలా. బాబా సూపర్ సార్. ఇంకా తర్వాత ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా సీరియల్స్, డైలీ సీరియల్స్ మొదలైన 1997 December 14 రిలీజ్ అయింది. ఆ తర్వాత లుకింగ్ బ్యాక్ లేదు. యూ వోంట్ బిలీవ్, నిజంగా అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా 4:30 కాగానే అందరూ ఆ సాంగ్ కోసము టీవీ అన్నీ ఆన్ చేసి పెట్టేవారు త్రూ అవుట్ ది వరల్డ్. సో ఐ ఫీల్ ఇట్స్ ఆల్, నేను నా గురువు గారులైన షిరిడి బాబా, తర్వాత సత్యసాయి బాబా, వాళ్ళనే నేను గురువుగా భావిస్తాను. సో వాళ్ళ అనుగ్రహం వల్ల ఆ పాట హిట్ అయింది. ప్లస్ నిజంగా చెప్పానంటే ప్రేక్షక దేవుళ్ళు అందరూ నన్ను ఆదరించారు, ఇప్పటికి కూడా ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. నా గొంతు కానీ నా మ్యూజిక్ కానీ. ఆ టైంలో మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ సో ఈ సాంగ్ వచ్చేటప్పుడు వింటూ ఉంటారు అండ్ ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కానీ ఎలా అనిపించింది సార్? చాలా బాగా అనిపించేది. ఎంతోమంది చాణక్య అంటే అతిశయోక్తి కాదు, ఏదో నేను పొగడతల కోసం లేదే, అయితే చెప్పేవారు పని మనుషులు అందరూ కూడా, అమ్మా ఇప్పుడు భాషను లేదమ్మా పాట విన్న తర్వాత మీరు నమ్మరు, ఇతను చైతన్య కృష్ణనా, ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా పాట రాసింది ఎగ్జాక్ట్ అతని పేరు. అతను నాకు చెప్పారు, అతను రైటర్ అవ్వడానికి కారణము నా ఋతురాగాల పాటని. ఎందుకంటే ఒకసారి ఆయన ఊరికి వెళ్ళినప్పుడు ఆంధ్ర స్టూడెంట్ అర్థం వివరిస్తా పవన్ కళ్యాణ్ గారి పాట, గోగుల్ రమణ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అర్థం వివరిస్తా రాసింది. కృష్ణ అతని పూర్తి పేరు నేను మర్చిపోయాను. అయితే అతను చెప్పారు నాకు, బంటి గారు నేను ఊరికి వెళ్ళాను, కరెక్ట్గా 4:30 దిగాను, నేను వస్తే కూడా ఎవరు పట్టించుకోవటం లేదు, అందరు కలిసి రుతురాగాలు సీరియల్ చూస్తుంటే ఆ పాట విన్నాను. ఆ పాట వినంగానే ఆ లిరిక్స్ పాట ఇన్స్పైర్ అయిపోయానండి. అప్పటి నుంచి నేను రైటర్ అయ్యారని చెప్పాను. అలాగే కొంతమంది నాకు విల్సన్ హెరాల్డ్ అంటారు, ఆయన చంద్రతేజ అని మంచి ఘంటసాల గారు పాటలు పాడతారు, ఫిలిమ్స్లో పాడుతుంటారు, పెళ్లి చూపుల్లో రీసెంట్ ఫిలింలో కూడా పాడారు. ఆయన చెప్పారు వాళ్ళ పాప జస్ట్ 6 months అంట, ఈ పాట విన్నప్పుడల్లా ఇలా తిరిగి చూసేదంట. అట్లా చాలామంది నాకు అంటే చెప్పేవారు, బంటి గారు ఆ పాట వింటే మాకు ఎందుకు తనికెళ్ళ భరణి గారు అండి ఎంత గొప్ప యాక్టర్ రైటరు, ఆయన ఓ రోజు నన్ను
మా సంగమం సంజయ్ కిషోర్ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆయన అన్నారు, నా చేత ఈ పాట పాడించుకుని బంటి నాకు నేను చాలా డిప్రెషన్ లేకపోతే బాధగా ఉన్నప్పుడు ఈ పాట వింటానని చెప్పారు. చాలా అలాగే వేటూరు సుందరామూర్తి గారు చాలా బాగా చేసావమ్మ పాట, ఆయన మధు గారు అంత బాగా రాశారు, వాసన సమీరంలో అని చెప్పారు. అలాగే బాపు గారు వచ్చి నాకు చుట్టమవుతారండి, డైరెక్టర్ బాపు గారు. అంటే మా చెల్లెలు అలకనంద అత్తగారు బాపు గారు వైఫ్ ఓన్ సిస్టర్స్. ఓకే. సో మా ఇంటి కోసం బాపు గారు రామాయణము మొత్తము అది బొమ్మలు వేసి కూడా ఇచ్చారు. బాపు గారు నాకు చెప్పారు, బంటి ఎంత బాగా చేసామమ్మా ఋతురాగాల టైటిల్ సాంగ్ అని. అలాగే సుశీలమ్మ, పిబి శ్రీనివాస్ గారు అనుకునేవారు ఎవరు ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు ఋతురాగాల పాటని. అలాగే జానకమ్మ ఇవాళ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీమతి ఎస్ జానకి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవిడ 1000 ఏళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆవిడ కూడా నా పెద్ద ఫ్యాన్. ఆవిడ చెప్తుంటారు, బంటి అసలు ఆశ్చర్యం ఏంటంటే ఎంత బాగా పాడతావమ్మా, ఎంత బాగా చేసావు పాట అని ఆవిడ కూడా మెచ్చుకున్నారు. అలా ఇంతమంది. అలాగే క్లినిక్లో జరిగింది. అంటే అప్పటికి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అప్పటికి. ఓకే. క్లినిక్ తీయలేదు అంటే 94లో నా క్లినిక్ స్టార్ట్ చేశాను. దిస్ హ్యాపెన్ 97. ఓకే. 96, 97. సో ఒకసారి ఒక మేస్త్రి అని డౌట్ అనమాట. అందరూ అన్నారు ఈ డాక్టర్ గారి ఆ పాట తర్వాత ఏమైందంటే 100 ఎపిసోడ్స్ తర్వాత వెనకాల నా సాంగ్ వేయడం మొదలు పెట్టారు మంజుల మేడం. టైటిల్ సాంగ్ ఓపెన్గా ఉపదేశిస్తే సునీత పాడితే ఎండ్కి నా పాట వేయడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఏదో కొత్తగా ఉంది వాయిస్ అని అందరు కూడా దే స్టార్టెడ్ లైకింగ్ మై వాయిస్. అట్లా మేస్త్రి క్లినిక్ వచ్చి డాక్టర్ గారు అన్నీ చూపించుకుని నాది ఒక చిన్న సందేహం, ఈ పాట అందరు అంటున్నారు మీరే పాడారు మ్యూజిక్ చేశారని. అవును బాబు అంటే మీరు మాట్లాడుతుంది వేరేగా ఉంది, పాట వేరేగా ఉంది, నేనే పాడానంటే దండం పెట్టి నాకు ఎంత పెద్ద కాంప్లిమెంట్ అంటే సుసర్ల దక్షిణమూర్తి గారు అని చెప్పి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ సౌత్ ఇండస్ట్రీ. ఓకే. ఆయన అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్లో ఉంది అని పోల్చానండి. నేను వాళ్ళ కాలు గోరికి కూడా నేను పనికిరానండి అంటే, లేదు సార్ అంత మీరు అసలు మాకు జుమ్తనన మనంగానే అసలు మాకు రోమాన్ని నిక్కుపుడుచుకుంటాయంటే వైబ్రేషన్స్ అలా వచ్చేది. అదృష్టంగా భావించి దేవుడు కానీ ఈ సాంగ్ అయితే అందరికీ అలా ఎక్కిచ్చేశారు అండ్ ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు వింటే ఇంకా వేరుండేదేమో అలా ఉన్నది. దీని తర్వాత మరి చూసుకుంటే చక్రవాకం సాంగ్, మంజులా నాయుడు గారి సీరియల్స్ అనేటప్పటికీ లేడీస్ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారో, స్టార్టింగ్లో వచ్చే మీ సాంగ్ కూడా ఒక డిఫరెంట్ అనేది కూడా ఉండేది. ఈవెన్ మరి చక్రవాకం ఎలా సార్ ఏంటి? యాక్చువల్లీ ఈ సాంగ్ బాగా హిట్ అయింది కదండి, వాసంత సమీరంలా. అసలు దానిలో ఋతువుల పేరుతో జీవితాన్ని పోల్చారు మధు గారు. అద్భుతం అసలు, అమేజింగ్ రైటర్. చాలామంది దానిలో కొంతమంది పిల్లలకి గ్రీష్మం అని పేరు కూడా పెట్టుకున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత మంజు మేడం అన్నారు నెక్స్ట్ మనము చక్రవాకం అనే కంప్లీట్ రొమాంటిక్ టీవీ సీరియల్ ప్లాన్ చేస్తున్నాం అంటే దీనికి కంప్లీట్ ఒక క్లాసికల్ రాగం బేస్డ్ కంప్లీట్ నాకు వెస్టర్న్ స్టైల్లో కావాలి పాట. ఓకే. సో మళ్ళీ మాకు పురిటి నొప్పులు స్టార్ట్, మళ్ళీ యాసిడ్ టెస్ట్. ఎందుకంటే అంత బాగా నిలబెట్టుకోవాలి, పేరు బాగా చెయ్యాలి, అందరు ఆశలు కళ్ళు మన మీద ఉంటాయని. సో నేను మధు గారు కూర్చుని నేను యూజువల్గా అంటే అన్ని జానర్స్ వింటూ ఉంటాను నేను. ఓకే. ఇన్ జనరల్ నాకు చిన్నప్పటి నుంచి కూడా అటు మైకేల్ జాక్సన్ మ్యూజిక్ కానీ పాటలు కానీ, బీటిల్స్ కానీ, బీజీస్ కానీ, పాల్ మారియట్ కానీ, బీథోవెన్, బాక్, తర్వాత క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ అన్నీ వింటూ ఉంటాను అనమాట. అంటే వింటుంటే మనకు అవగాహన ఉంటుంది కదా అని. సో ఈ సాంగ్ అనగానే అప్పుడు మధు గారు లిరిక్ తీసుకొచ్చారు. సో నేను స్టార్ట్ చేశాను అనమాట. కంపోజ్ చేసిన తర్వాత మేడంకి వెళ్ళి వినిపించాను, ఓకే చేశారు. మళ్ళీ వైజాగ్కి వెళ్ళాను. వైజాగ్కి వెళ్ళి ఆశీర్వాద్ లూకే దీనికి కీబోర్డ్స్ ప్రోగ్రామ్ అన్నీ చేశారు. ఆ పాట ఫీడింగ్ చేస్తున్నప్పుడే అందరూ అన్నారు ఈ పాట హిట్ అవుతుంది మళ్ళీ. సో అది రిలీజ్ అయింది, మీరు నమ్మరు, అసలు ఫస్ట్ 3 o'clock రిలీజ్ చేశారు. పాట విని అందరూ ఇంకా నిద్రపోయేవాళ్ళు. 3 o'clock కొంతమంది నిద్రపోయేవాడు. మా పేషెంట్స్ కొంతమంది వాళ్ళందరూ చెప్పేవారు, ఆడవాళ్ళు కదా మగవాళ్ళు కూడా సార్ ఆ పాట విని లేచి అతుకుపోయారు. అక్కడి నుంచి అది 8 o'clock షిఫ్ట్ అయ్యి 8:30 నుంచి అసలు
అసలు బీభత్సం క్రియేట్ చేసింది. 8:30 స్లాట్ అంటే ఇంకా ఫిక్స్డ్. Fixed. ఈవెన్ మీరు నమ్మరు సార్, ఏంటంటే మా డాడ్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఈ అమ్మాలతో కూర్చొని చూసేవాళ్ళు. అంటే ఆ సాంగ్ ఏంటంటే అండి, ఆ సాంగ్ కూడా మీకు పాడి వినిపిస్తాను. ప్లీజ్ సార్. లిరిక్స్ స్ట్రాంగ్ ఉంటాయి. యా. అంటే నువ్వు ఓడిపోతే కూడా పోరాడాలి జీవితంతో అనేది ఉంటుంది. ఈ సాంగ్ విన్న తర్వాత నాకు తెలిసిన ఒక అబ్బాయి, యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ ఫోటోగ్రాఫర్, శ్రీశైలం అని, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్. వాడిని ఒక ఫ్రెండ్ ₹1,00,000 ముంచేశాడు అనమాట. అప్పుడు రోజు ఈ పాటలు విని మళ్ళా పుంజుకుని హీ వన్ ది ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్. సో ఏంటంటే పవర్ ఉంటుంది, మ్యూజిక్కి ఆ పవర్ ఉంది. డెఫినెట్. శిశురు వేతి పసురు వేతి గానం రసపని అని, అది అంటే కొండల్ని కరిగించవచ్చు. యా, అది సంగీతానికి అంత ఇది ఉంది. మళ్ళీ నిజంగా చెప్పాలంటే ఈ పాట అంత అద్భుతంగా రావడానికి కారణం ఫస్ట్ బలభద్ర పాత్ర మధు గారి లిరిక్స్, సెకండ్ మా మంజుల మేడం గ్రేట్ టేస్ట్ అనమాట. ఇది ఒక ట్యూన్ చాణక్య, మన 2 ట్యూన్లు కదా, ఒక ట్యూనే. ఓకే, ఫైనలైజ్ అనమాట. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే, ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, నువ్వే నా ప్రాణం మనస, నువ్వే నా లోకం మనస, నువ్వే సర్వస్వం తెలుసా, నేనే నీవుగా, నేనే నీవుగా. కానీ మీ వాయిస్ మాత్రం భలే సెట్ అయిపోయింది సార్, నిజం సూపర్. చిన్నప్పుడు ఆ సీరియల్స్ చూస్తూ ఉన్నప్పుడు అమ్మాలతో గానం బంటి అని, అరే పేరు పలేదు అని మేము చూసేవాళ్ళం అనమాట. ఇప్పటికే ఆ సాంగ్ వచ్చేటప్పుడు పాడుతూ ఉంటాయి కదా సార్, ఆ టైటిల్ రోల్స్ అనేది కూడా పడుతూ ఉంటే అలా అనిపించేది. అండ్ సంగీతం మీరే, ఆ గానం మీరే అని వచ్చారు, ఓ పేరు భలేంది అని అట్లా మీరు మాకు బాగా నోటెడ్ అయిపోయింది ఆ మ్యూజిక్ ద్వారా, దాంతోపాటు అండ్ మీ మెయిన్ నేమ్ ద్వారా కూడా. అదేంటి అండి చెప్తే కదా, అంటే పెట్ నేమ్ కదా, ఈజీ టు రిమెంబర్. అండ్ అంటే వాయిస్ అంటే ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అండి. ప్లస్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై వాయిస్, బిఎన్ డాక్టర్ కదా, నేను టీ కాఫీ అని తాగను ఎక్కువ. ఓకే. ప్లస్ ఆయిలీ ఫుడ్స్, పచ్చళ్ళ ఆవకాయలు అన్నీ తిన్నాను. కూల్ డ్రింక్స్ తాగటం లేదు ఒక 30 years నుంచి. ఐస్ క్రీమ్స్ తిన్నాను. సో ఐ టేక్ కేర్ ఆఫ్ మై థ్రోట్, ఎందుకంటే నా జీవితమే నా గొంతు. ఈ చక్రవాకానికి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నంది అవార్డు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు నంది అవార్డు ఇచ్చారు చక్రవాకం సీరియల్ టైటిల్ సాంగ్కి. అండ్ దట్ వాజ్ ఏ నాస్టాలజిక్ మూమెంట్, ఎందుకంటే కరీంనగర్లో డికే అరుణ గారి చేతిలో తీసుకున్నానప్పుడు. మీరు నమ్మరు, నన్ను చూడడానికి 1,00,000 మంది వచ్చారు. ఈ బంటి ఎలా ఉంటుంది అంటే దానిలో జోక్ ఉండేది అనమాట. వన్ ఆఫ్ మై ఫ్యాన్స్ అనమాట. చూసి ఆటోగ్రాఫ్ తీసుకుంటే, బంటి గారు అంటే నీ బాబు బొద్దుగా ఉంటుంది, మీరేమో సన్నగా ఉన్నారు అని ఆ కామెంట్ కూడా చేశారు. సో ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్. రైట్ సార్, ఇంకేదైనా ఫ్యాన్ మూమెంట్ ఏదైనా ఉందా సార్ బాగా ఎప్పటికీ రిమెంబర్డ్ అంటే? ఒకటి నేను యాక్చువల్లీ సత్యసాయి డివోటీ అని చెప్పాను కదా, భగవాన్ సత్యసాయి డివోటీ. సో నేను 2000 వరకు అనుకునేవాడిని, ఏంటిది జస్ట్ ఏదో క్లినిక్ స్టార్ట్ చేసి జస్ట్ ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను, విలేజ్ సర్వీస్ చేస్తే బాగుంటుంది ఇట్లా అనుకున్నాను. 2000లో అశ్విన్ జయంత్ అని నా సోదరులను పంపించారు భగవాన్ మా ఇంటికి. ఓకే. పంపించి, బంటన్న నువ్వు రెడీగా ఉండు, ఈ సండే భూత్పూర్లో క్యాంప్ ఉంది, క్యాంప్లో నువ్వు పాటలు పాడుతున్నావు అని ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ లాగా, అక్కడి నుంచి మనం మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేద్దామని. సో నేను అయితే ఆ రోజు ఏం చెప్పారంటే, ఇది స్వామికి రిలేటెడ్ కాబట్టి మనం సినిమా పాటలు, దేవుడి పాటలే పాడదాము, మీరు రుతురాగాల పాటలు అంటే, రుతురాగాల పాట అంటే మళ్ళీ అది టీవీ సీరియల్ కాబట్టి నేను ఆ ట్యూన్కి తగ్గట్టుగా ఎవరన్నా రాయగలిగితే అలా పాడతాను. ఒక ఫార్మసీ కాలేజ్ అనమాట. ఆ రోజు యూ వోంట్ బిలీవ్ ఎంతమంది వచ్చారంటే నా ఆటోగ్రాఫ్స్ కోసము. అంటే ఇదేదో నన్ను నేను పొగుడుకుంటా అనుకోవద్దు, నాకు ఆనందం ఏంటంటే ఇంతమంది
ఒక మంచి పాటని ఆదరించారు యూత్ అని. Yeah. వాళ్ళందరూ వచ్చి ఎంత బాగుంటుంది ఈ పాట అండి, ఎంత బాగుంటుందని. ఆ ఒక అబ్బాయి ఫార్మసీ స్టూడెంట్ స్వామి మీదే ఇదే ట్యూన్కి రాస్తే అది పాడానమాట. అట్లా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అది దట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. అంటే లైక్ తర్వాత ఈ పెద్దవాళ్ళందరూ అప్రిషియేట్ చేయడం అనేది నాకు నిజంగా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ మీ. ఒకవేళ ఇప్పుడు మీరు ఇలాంటి సాంగ్స్ కానీ ఇప్పుడు ఆ ఫేమ్ అని కానీ ఉంటే ఆ రోజుల్లో ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు, ఇప్పుడైతే సెల్ఫీల కోసం ఎగబడతారు. ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి పాపం అంటే అనురాగంతో అభిమానంతో వస్తారు. ఎప్పుడు నో అని ఎప్పుడు చెప్పాను నేను. ఎందుకంటే మా ఫాదర్ ఒకటే నేర్పించారు, మదర్ కూడా, ఎవరన్నా పా అంటే పాడేయాలి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. త్యాగరాజన్ సభలో నన్ను గెస్ట్ లాగా పిలిచారు. త్యాగరాజన్ సభలో మెయిన్ హాల్ కాకుండా పక్కన ఒక చిన్న హాల్ ఉంటే ఒక అమ్మాయిని పెళ్లి కూతురు చేస్తున్నారు. అంతే అయిపోయిన తర్వాత బయటకు వచ్చే అమ్మాయి అంది, బంటి గారు రేపు నా పెళ్ళి, సో ఇవాళ మీరు నా కోసం పాడాలంటే అక్కడే నేను ఆ ప్రాంగణంలోనే ఆమె కోసం పాడాను నేను. సో నాకు అట్లా ఎవరు పాడమంటే కూడా రోడ్డు మీదనే రెడీ. సార్ చాలామంది కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఏదైనా సింగర్స్ అయినా కానీ కమర్షియల్గా ఉంటారు. లేదు, ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ ఏం చెప్పేది అంటే, చూడమ్మా ఇది సరస్వతి దేవి ఇచ్చిన కంఠం, ఇది మనం సొంతగా ఆర్జించింది కాదు. సో ఎవరన్నా పిలిస్తే వెళ్ళి పాడు. ఇప్పుడు కూడా ఎవరన్నా వెళ్తే పాడతానండి. వాళ్ళు ఏమని అడిగితే ఎంత తీసుకుంటారంటే చెప్తాను, కానీ లేదంటే కూడా ఫ్రీగా పాడేసి వస్తాను నేను. ఓకే, వాళ్ళు ఇస్తే సంతోషంగా తీసుకుంటే, ఇవ్వకపోయినా కూడా మా అమ్మ చెప్పారు, నీ గొంతు నచ్చి వాళ్ళు వచ్చారమ్మా, ఎప్పుడు కమర్షియల్గా ఉండదు. ఎందుకంటే కొంచెం ఇప్పుడు మెడిసిన్ కానీ మ్యూజిక్ కానీ ఆల్మోస్ట్ నేను అలా అనకూడదు, కానీ ఇట్స్ ఏ బిజినెస్ లాగా అయిపోయింది. సో నేను ఫీజు తీసుకుని చేయాలి, తప్పదు నా పొట్టకోటికి. మ్యూజిక్ ఏంటంటే అందుకని నేను ఏమనుకుంటానంటే, ఎవరైనా సంతోషంగా ఇస్తే తీసుకుంటాను, లేకపోతే కూడా సంతోషంగా వెళ్ళి పాడొస్తాను, ఒక లైన్ అయినా పర్వాలేదు. ఓకే సార్, ఈ చక్రవాకం తర్వాత ఇంకోటి చెప్పుకోవాలంటే, మీరు ఇప్పటివరకు చేసిన సాంగ్స్తో కంపేర్ చేసుకుంటే కంప్లీట్ అదొక కాంట్రాస్ట్, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటారు చూసారా, మొగలి రేకులు సాంగ్. అదేంటంటే ఫాస్ట్ బీట్ ఉంటుంది అండ్ డిఫరెంట్ లిరిక్స్ ఉంటుంది, అది అర్థం కాని డిఫరెంట్గా ఉంటుంది, కానీ అది అర్థం చేసుకున్న తర్వాత బల్లే ఉందిరా భయ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అది ఎట్లా సార్ అసలు? సరే, ఇప్పుడు ఏమైందంటే ఇంకా మూడోసారి ముత్యం ఉంటారు కదా తెలుగులో, రుతురాగాలు సూపర్ హిట్ అయింది, చక్రవాకం అయింది, ఇప్పుడు మేడం వచ్చారు. మేడం ఇప్పుడు మా బంటి మనము కొంచెము జాజ్ మెటల్ కలిపి కొత్తగా ఆలోచిద్దాం, ఫాస్ట్గా ఉండాలి, టిపికల్ లైక్ ఆల్మోస్ట్ లైక్ కమాండింగ్ ఉండాలి, ఈజ్ లైక్ వైలెంట్ లవ్. అది చక్రవాకం వాజ్ రొమాంటిక్ లవ్, వైలెంట్ లవ్. సనంగానే దెన్ అగైన్ స్టార్ట్ పురిటి నొప్పులు, యాసిడ్ టెస్ట్, మళ్ళా తడిపు మూడోసారి కొట్టాలి, లేకపోతే కంపేర్ చేస్తారు ఆ పాటలో ఈ పాట అంతే ఇది లేదని. సో ఆలోచించి ఐఎమ్ యూస్ టు లిజనింగ్ టు డిఫరెంట్ జానర్స్ కాబట్టి ఇంకా మధు గారు రాసుకొచ్చారు. ఇంకా అది కంపోజ్ చేసి మళ్ళా ఈసారి ఏంటంటే నా వాయిస్ని చేంజ్ చేసి పాడాను నేను. ఇంకా ఆ తర్వాత మీకు తెలుసు, మొగలి రేకులు రిలీజ్ అయిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా అసలు జోష్తో చాలామంది. ఒకసారి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక తల్లి ఒక మేబీ 21 year old అబ్బాయిని తీసుకొచ్చింది, హై ఫీవర్, 104 ఫీవర్. సరే అంత ఎగ్జామ్ చేసి నేను ఎవరో చెప్పలేదు, ఆ తల్లికి తెలుసు నేను ఎవరో, వాళ్ళ అబ్బాయికి చెప్పలేదు. అన్నీ ఎగ్జామిన్ చేసి ఇట్లా చేస్తుంటే, రే నేను చేసే డాక్టర్, ఎగ్జామిన్ చేసే డాక్టర్ ఎవరు తెలుసా, నీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ బంటి గారు రా, మొగలి రేకులు అంటే ధన్మన్ లేచి 2 degrees టెంపరేచర్ తగ్గిపోయింది. అంటే నా గొప్పతనం కాదు, మ్యూజిక్ ఒక గొప్పతనం. అయితే ఆయనకి చెప్పగానే, సార్ నా రింగ్ టోన్ సార్ అది మొగలి రేకులు. అండ్ చాలామంది పిల్లలు కూడా ఐ హర్డ్ రింగ్ టోన్స్ పెట్టుకుని మొగలి రేకులు ఇట్స్ ఏంటో వాళ్ళు డ్యాన్సులు చేసేవారు. ప్లస్ ఎన్ని మీమ్స్ ఇప్పటికి కూడా ట్రెండింగ్. మొన్న ఒక బ్రదర్ అండ్ సిస్టర్ చెప్పారు, బంటి గారు మీ మొగలి రేకులు ఇప్పుడు కూడా ట్రెండింగ్ సాంగ్ అని. అది అగైన్ ది క్రెడిట్ గోస్ టు బ్యూటిఫుల్ లిరిక్స్ బై మధు గారు, బలభద్ర పాత్ర మధు గారు, అండ్ గ్రేట్ మ్యూజిక్ చాయిస్ బై మంజుల గారు, గురు, మై మెంటర్ శ్రీమతి మంజుల గారు. సార్ ఆ సాంగ్ మాత్రం పాడాల్సిందే సార్. ఏంటంటే అది ఎట్లుంటుంది అంటే లిరిక్స్ ఏంటో అర్థం కాదు, ఏదో అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు పాడుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. పచ్చని పసిమి మిచ్చని మిసిమి అన్నట్టు, అంతే. దానికి అర్థం తెలీదు, పాడు తెలీదు.
ఆ రోజుల్లో. ట్రూ అంటే లైక్ ఇదేంటి క్యాచీ వర్డ్స్. ఎస్. పచ్చని పసిమి విచ్చిన మిసిమి అనమాట. అంతే అంత వీడు గుసగుసలాడే గుమ్మగుమ్మలాడే కమ్మని కమ్మని వాసన చెలిమి నవనవలాడే. చూడు ఎట్లా అంటే టంగ్ ట్విస్టింగ్ అని. టంగ్ ట్విస్టింగ్. బట్ యూ వోంట్ బిలీవ్ అది 220 టెంపో మీద. అది మళ్ళా ఆశీర్వాద్ గారే ఫీడ్ చేశారు. రిథమ్స్ మాత్రము వెంకీ పట్వార్ అని చెప్పి ఇప్పుడు మన మికీ జేమేర్ వాళ్ళ అసిస్టెంట్ అనమాట. Okay. అతను దానికి ఇది చేశాడు రిథమ్స్ అనమాట. సో మీకు ఎస్. పాడి మిషన్. షూర్ సార్. పచ్చని పసిమి విచిన మిసిమి పచ్చని పసిమి విచిన మిసిమి గుసగుసలాడే గుమ్మ గుమ్మలాడే కమ్మని కమ్మని వాసన చలిమి నవనవలాడే నున్ను లేత లేత తొలి పూత పూత వసి వాడి వాడిపోని చిగురంత ఆశ మదిలోన రేగె చిరునవ్వు మాసిపోని విరిసే విరిసే మొగలి రేకులు విరిసే విరిసే మొగలి రేకులు విరిసే విరిసే మొగలి రేకులు విరిసే మొగలి రేకులు మొగలి రేకులు మొగలి రేకులు. సూపర్ సార్. అదే సార్ కంప్లీట్ మీ కంపోజిషన్కి కానీ దానికి కంప్లీట్ ఇది అయితే డిఫరెంట్ అది ఎవ్రీ టైమ్. అండ్ ఆవిడ అట్లా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది ఎప్పుడు కానీ మనం ఆవిడెప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి ఎప్పుడు చెప్పలేదు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు టు డూ సంథింగ్ డిఫరెంట్ అని. సో దట్స్ హౌ ఐ ట్రైడ్ అనమాట. అందుకని దీన్ని విరిసే విరిసే మొగలి రేకులు విరిసే విరిసే మొగలి రేకులు విరిసే మొగలి రేకులు వాయిస్ చేంజ్ చేసి అది లాస్ట్లో వస్తుంది. సూపర్ సార్. సార్ ఈ లెక్కన మొత్తం కంప్లీట్గా ఒక 100 సీరియల్స్ 100 సీరియల్స్ చేశాను నేను. ఓకే. 100 సీరియల్స్ అవిడ అనమాట. దానికాను 2019లో సంగమం అకాడమీ సంజయ్ కిషోర్ గారు నా పెద్ద ఫ్యాన్. మీకు ఒకటి చెప్పాలి, ఇది ఆయన ఎంత ఫ్యాన్ అంటే ఆయనకి ఎందుకో నాకే అసలు అంటే పిచ్చి ఆ పాట అంటే. ఆయన పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తుంటారు పెద్దవాళ్ళతో. యేసుదాస్ గారి నైట్, బాలు గారి నైట్, చిత్ర గారి నైట్, తర్వాత మన వాణి జయరాం మేడం నైట్, ఇవన్నీ ప్రతి నైట్లో నా చేత పాడించేవారు. ఓకే. అలాగే చిత్ర మేడంతో నేను యమునా తీరం పాడాను డ్యూయెట్ ప్రోగ్రాంలో. అలా వాణి జయరాం మేడంతో ఎన్నెన్నో జన్మల బంధం. కానీ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా స్టార్టింగ్ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేది ఎందుకో నాకే అసలుతో. ఓకే. ఒక పెద్ద ఫిలిం ప్రోగ్రామ్ లో కూడా ఓపెనింగ్ నా పాట ఉండాలి. ఆయనకు అంత ఇష్టం ఆ పాట అంటే. సో ఆయన ఏం చేశారంటే నిజంగా ఆయన జీవితాంతం మర్చిపోలేను. సంగమం అకాడమీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ కిషోర్ గారు బాలుగారికి చెప్పి బాలుగారు ఒప్పుకుని 2019లో నాది 25 years ఆఫ్ మెడిసిన్ అండ్ మ్యూజిక్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేసి బాలుగారు నన్ను సన్మానించారు. నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అందరు సింగర్స్ నా పాటలు అన్నీ పాడారు ఆ రోజు వచ్చి. ఇట్ వాజ్ ఏ గ్రేట్ చెరిష్డ్ మూమెంట్ ఫర్ మీ. సార్ ఇట్స్ ఏ హిస్టరీ సార్. ఇట్స్ ఏ డిఫరెంట్ అండ్ ఆల్సో తరతరాలు చెప్పుకోవడానికి ఉండిపోయేటట్టు. సో ఆ మార్క్ అనేది కూడా మీరు క్రియేట్ చేశారు సార్. సీరియల్స్ వైజ్ యువర్ సంథింగ్ డిఫరెంట్. కానీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి చెయ్యలేదా, లేకపోతే ఎందుకు, ఏంటి అంటే దానిలో మీరు చేసింది కూడా మరి ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఏమైంది అసలు? యాక్చువల్లీ అంటే రుతురాగాలు సుశీల కన్నా ముందర అసలు నేను ఫేమస్ అయింది ఫిలింతోనే. ఓకే. నా ఫస్ట్ ఫిలిం వచ్చి హైదరాబాద్ బ్లూస్ బై నగేష్ కుక్నూర్. మీకు తెలుసు, ఇట్ వాజ్ ఎ వెరీ హిట్ మూవీ. అసలు ఆ మూవీ అందరు కూడా దే యూస్ టు గిఫ్ట్ దోస్ CDs అవన్నీ కూడా టు దేర్ ఫ్రెండ్స్ త్రూ అవుట్ ది వరల్డ్. నాకు అవకాశం వచ్చిందండి ఆ ఫిలిం చేయడానికి. సో నేను అది మూవీ చేశాను. సంగీత్ థియేటర్లో రిలీజ్ అయింది మూవీ సికింద్రాబాద్. అసలు నేను ఫస్ట్ టైం బేగంపేట్ ఫ్లైఓవర్ మీద నా పేరు చూసుకున్నాను. ఓకే. ఆ మ్యూజిక్ డైరెక్షన్ బై బంటిని చాలా ఆనందపడ్డాను. సంగీత్ థియేటర్లో ఆ రిలీజ్ అయ్యి ఇట్స్ వాజ్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ దానిలో ఏంటంటే పాటల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను నేను. ఓకే. నగేష్ కుక్నూర్ గేవ్ మీ ఫుల్ ఫ్రీడమ్. ఇది కాపీ కొట్ట అది కాపీ కొట్ట అనలేదు. బంటిని మీరు మీ ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి అని. సో నేను ఫ్యూజన్ మ్యూజిక్లో చేశాను నేను. అసలు రామారెడ్డి గారి స్టూడియోస్లోనే చేసాము.
అప్పుడు చూస్తున్నప్పుడే అనుకున్నాను చాలా డిఫరెంట్గా తీసాడు, హిట్ అవుతుందని. Yeah. ఈరోజు బిగ్ హిట్ అది. అయితే ఒకరోజు రాత్రి ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన రోజుల్లో బాగా నడిచింది, 100 days నడిచింది సంగీత్ థియేటర్లో. సంగీత్ థియేటర్ అంటే సచ్ ఏ బిగ్ థియేటర్ అసలు అది. అయితే ఒకరోజు క్లినిక్ క్లోజ్ చేస్తుంటే 10:30కి ఒక కపుల్ వచ్చారు నా క్లినిక్కి. ఏమైందంటే ఆవిడకి ఫుల్ ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చేసాయి. సో నేను అడిగాను, మేడం ఎక్కడికి వెళ్ళారు మీరు అంటే, థియేటర్కి వెళ్ళారండి. ఏ సినిమా? ఊరికే సరదాగా ఫ్రెండ్స్తో కదా, ఏ సినిమా అంటే హైదరాబాద్ బ్లూస్ అన్నారు. అవునా, ఎలా ఉందంటే మ్యూజిక్ చాలా బాగుంది అన్నారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేనే అండి అన్నారు. వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే ప్రిస్క్రిప్షన్తో పాటు నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అలాగే ఆ మ్యూజిక్ చాలా మందికి నచ్చింది. అజిత్ వాడేకర్ అని క్రికెట్ కెప్టెన్ కానీ చాలామందికి అంటే తెలియని వాళ్ళందరూ కూడా ఆ మ్యూజిక్ నచ్చారు వాళ్ళందరూ కూడా. అక్కడ ఏమైపోయిందంటే ఆ ఫిలిం హిట్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఈవినింగ్స్ క్లినిక్లో ఉంటాను. సో యూ నీడ్ టు మీట్ పీపుల్ యాక్చువల్లీ. ఫిలిం ఎట్లా అంటే యూ హ్యావ్ టు మీట్ పీపుల్, హ్యావ్ కాంటాక్ట్స్, అన్నీ తిరగాలి, అన్నీ చెయ్యాలి. సో ఐ వాజ్ పూర్ ఎట్ మీటింగ్ పీపుల్. ఓకే. సో ఏమంటే మళ్ళీ పొద్దున క్లినిక్ సాయంత్రం క్లినిక్ అట్లా కాదు కదా, యూ నీడ్ టు మీట్ పీపుల్. ఎట్లా ఉంటుంది తెలుసా అండి, అడగంది అమ్మాయినే పెట్టని రోజులు. మీరు వెళ్ళి అండ్ మనకి నామోషి, నాకు నామోషి లేదు, కొంచెం మొహమాటం ఉంది. అందరిని అడగాలన్నా కూడా వెళ్ళి అవకాశాలకు అడగాలి, తప్పు లేదు అది. అడిగితే తప్పకుండా వచ్చేది అవకాశాలు. సో నేనేం చేసేవాడిని అంటే ఏదో వచ్చినవి తీసుకుని చేసేవాడిని. అలా నేను ఒక హైదరాబాద్ బ్లూస్ తర్వాత ఒక 4-5 ఫిలిమ్స్ చేశాను. కానీ ఏమైందంటే సాంగ్స్ బాగున్నా కూడా ఫిలిమ్స్ అంత ఆడలేదు. ఓకే. ఫిలిమ్స్ ఆడుంటే నాకు ఇది వచ్చేది. బట్ స్టిల్ నాకు నమ్మకం ఉంది, డెఫినెట్గా ఈ ఇయర్ నాకు డెఫినెట్గా మంచి ఫిలిమ్స్ పడతాయి. నాకు డెఫినెట్గా నాకు మంచిగా అన్ని లాంగ్వేజ్లో కూడా యాజ్ ఎ సింగర్, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నాకు మంచి అవకాశాలు వస్తాయని నమ్మకం ఉంది. మేరా నంబర్ బి ఆయగా. నైస్ సార్. ఆల్రెడీ అంటే నాకు ఫిలిం ఫేర్ అవార్డు కొట్టాలందండి. నాకు ఒక హిందీ ఫిలింకి మ్యూజిక్ చేయాలి, నాకు ఫిలిం ఫేర్ అవార్డు రావాలి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నేషనల్ అవార్డు రావాలి, నా చెల్లి అలకనందకి బెస్ట్ ఫీమేల్ సింగర్ రావాలి. అదొక కోరిక ఉంది, స్వయందర్చాలి, సత్యం. సో ఇదే అనమాట. సో నేను మంచి మంచి మూవీసే చేశాను. అయితే ఫిలిమ్స్ మన చేతిలో ఉండేవండి, పాపం కష్టపడి అందరు తీస్తారు కానీ అది. అంటే సార్ ప్రెసెంట్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఎలా ఉంది సార్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంత కట్టం? చాలా బాగుందండి. కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి, కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినారియో బాగుంది, ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాము. చూడండి, రాజమౌళి గారు బాహుబలి, తర్వాత కీరవాణి గారికి మొన్న ఆస్కార్ రావడము, చంద్రబోస్ గారికి ఆస్కార్ ఆ పాటకి. తర్వాత అప్పుడు కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, మంచి కొత్త కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి, కొత్త కొత్తగా థింక్ చేస్తున్నారు. అంతా బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సార్ ఇలా కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు అంటే ఈ మ్యూజికల్ ఇండస్ట్రీలో కూడా ప్రజెంట్ ఇప్పుడు ఏమన్నా ఈ ఎవల్యూషన్ ఏమన్నా వచ్చిందా? అంటే ఎవల్యూషన్ వచ్చిందండి. మంచి మంచి సాంగ్స్ కూడా ఇప్పుడు చూడండి, మనకి కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు. మలయాళం నుంచి గోపి సుందర్ గారు, మళ్ళా మా కీరవాణి మాస్టర్, తర్వాత విద్యాసాగర్ గారు, తర్వాత మణిశర్మ గారు, తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, అందరు కూడా మంచిగా వాళ్ళు చేసిన ప్రతి పాట కూడా ఇంటర్నేషనల్ ఫేమస్ అవుతుంది. రైట్, అంతే కదా, మీరు చూడండి. నిజం సార్. లేకపోతే మరి మన అతని పేరేంటి, ఆస్ట్రేలియన్ క్రికెటర్, అతను కూడా డేవిడ్ వార్నర్ కూడా బుట్ట బొమ్మ పాటకి డాన్స్ చేస్తున్నారంటే మీరు చూడండి. తర్వాత నాటు పాటకి ఎంతమంది డాన్స్, ప్రపంచమంతా ఊగింది, ప్రపంచం ఊగింది. సో కొత్త కొత్త వేరియేషన్స్ వస్తున్నాయి. అండ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు భీమ్స్ గారు ఎంత బాగా చేస్తున్నారు పాటలు, అవును కదా. అంటే మంచి ఎప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్ రూమ్ ఫర్ ఎవ్రీబడి అండర్ ది స్కై అండ్ యూ షుడ్ యూటిలైజ్ ఇట్ అనమాట. ఓకే. అంటే వెన్ సక్సెస్ నాక్స్ యువర్ డోర్ యూ షుడ్ యూటిలైజ్ ఇట్. రైట్. ప్లస్ ఏమంటే అది ఒక టీం వర్క్, మంచి డైరెక్టర్, మంచి కెమెరామెన్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, అట్లా. ఇప్పుడు చూడండి, నా ఫస్ట్ మూవీ మరి హైదరాబాద్ బ్లూస్, దానికి రామ్ ప్రసాద్ గారు కెమెరామెన్. ఎంత గ్రేట్ సినిమాటోగ్రాఫర్ చూడండి, ఆ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉండేది. ఇప్పుడైతే సార్ బోయపాటి గారితో ఎన్ని మూవీస్, అదే చెప్తున్నాను నేను. డిఫరెంట్ థింగ్స్. అదే. సో అందరు కూడా పూరి జగన్నాథ్ గారు, బోయపాటి శ్రీని గారు,
తర్వాత మొన్న చూడండి వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్, భాస్కర్ మాస్టర్, మంచి మంచి ఫిలిమ్స్ తీస్తున్నారు అందరూ. మొన్న కమిటీ కుర్రాళ్ళు అని అని చెప్పి మ్యాడ్ అని. సో యూ కెన్ ఫైండ్ ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. అందుకే నేను ఎప్పుడు డెడ్లీ పాజిటివ్ ఉంటాను. నాకు కూడా ఒక మంచి అవకాశం వస్తుంది యంగ్స్టర్స్తో వర్క్ చేయడానికి. ఎందుకంటే నేను ఐ కెన్ ఈజీలీ మౌల్డ్ అనమాట. ఇప్పటికి కూడా నా సాంగ్స్ అవి ట్రెండింగ్ అవుతున్నాయంటే స్టిల్ యూత్ కూడా నా పాట లైక్ చేస్తారు. సో నేనేంటి ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్ ఉంటాను. ఇప్పుడు పరంగా కూడా నేను మ్యూజిక్ చేయగలను. కానీ సార్ స్టిల్ మీరు ఆ ఫైర్ ఎక్కడ తగ్గట్లేదు చూసారా. రియలీ సార్ హ్యాట్స్ ఆఫ్. మీ దగ్గర నుంచి మేము చూసి నేర్చుకోవాలి సార్. ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది కూడా గివ్ అప్ అనేది కూడా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ యూ డిడెంట్ గివ్ అప్ అండ్ ఆల్సో యూ స్టిల్ యు ఆర్. సో ఇంకా సాధించాను, ఇంకా కావాలని ఆకలి ఉంది చూడండి సార్. దట్ వాస్ వెరీ. అండ్ మీరు నమ్మరు అంటే డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అంటారు. నేను ఎప్పుడు అనుకోవాడిని ఫారిన్ కంట్రీకి, నా చెల్లెలు అలకనంద యూఎస్లో ఉంటుంది బట్ స్టిల్ ఎప్పుడూ వెళ్ళలేదు, మ్యూజిషియన్గా వెళ్ళాలని. సో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు క్లినిక్ వలన వెళ్ళలేకపోయాను. కానీ మీరు ఆశ్చర్యపోతారు, లండన్ యూకేలో డాన్కాస్ట్ అనే ప్లేస్ ఉంది. అక్కడ గ్రేట్ ఆర్థోపెడిక్ సర్జన్, రోజు 6 నీ సర్జరీలు చేస్తారు, త్రినాథ్ కాకర్లపూడి అని. ఓకే. ఆయన కజిన్ వచ్చి డాక్టర్ సతీష్ అని ఇక్కడ ఫ్రెండ్ నాకు. త్రినాథ్ గారు హీ వాంటెడ్ టు మేక్ ఏ బ్యాలే జస్ట్ లైక్ లార్డ్ ఆఫ్ ది రివింగ్స్ ఏఆర్ రెహమాన్ ఎలా చేశారు, ఇండస్ అనే బ్యాలేకి మ్యూజిక్ చేయాలని చెప్పి హైదరాబాద్కి వచ్చాడు ఆయన. సో చాలా మందిని కలిశాడు ఆయన. కలిస్తే కూడా ఆయన ఎందుకో కనెక్ట్ అవ్వలేదు. సో సతీష్ అన్నాడు, మా బంటి అన్న ఉన్నాడు, మీరు ఒకసారి ట్రై చేయండి అంటే అప్పుడు ఆయన అలెక్స్ ఫిలిం, నేను అలెక్స్ అనే ఫిలిం చేశాను. ఓకే. దానిలో హర్నాథ్ పులిచెర్ల గారు ఈజ్ అ బిగ్ డాక్టర్ ఇన్ మిషిగన్. సో ఆయన చేస్తూ రంభా గారు, సంగీత గారు యాక్ట్ చేశారు. అది ఓకే. రాజేష్ టచ్ రివర్ డైరెక్ట్ చేశాడు ఆయన. ఆ పాటలు అయితే నావి సూపర్ హిట్ అవి. ఆ సాంగ్స్ అన్నీ కూడా నాకు ఇప్పుడు కూడా రంభ గారు చెప్తారు, ఎంత బాగా చేసావు బంటి మీరు చాలా బాగా చేశారని. సంగీత గారు కూడా. అది ఆదిత్య వాళ్ళు రిలీజ్ అయ్యి చిరంజీవి గారి పాటలతో పాటు ఆ పాటలు పెట్టారు. అంత హిట్ అయింది ఆ పాటలన్నీ. అయితే దానిలో ఒక వేదం మీద ఉన్న పాట విని ఇన్స్పైర్ అయ్యి మా డాక్టర్ త్రినాథ్ కాకర్లపూడి, నువ్వే నా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి లండన్కి 2 times వెళ్ళాను నేను. ఓకే. అప్పుడు నేను మ్యూజిక్ చేశాను నేను. అది ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2014. ఓకే. 2007, 2008లో వెళ్ళాను. 2014లో యూకేలో ఒక పెద్ద గ్రూప్తో బ్యాలే రిలీజ్ చేశారు, పెద్ద హిట్ అయిందండి. అది మాత్రం ఇట్స్ అంటే సో నాకు అదొకటి ఎప్పుడు నేను డ్రీమ్ చేస్తుంటాను. ఆల్వేస్ ఎ డ్రీమర్. సో ఆ డ్రీమ్స్ విల్ టర్న్ ఇన్ టు రియాలిటీ అని నమ్ముతాను నేను. సార్ ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒకసారి చూసుకుంటే ఆ టైంలో అయితే కంప్లీట్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో మొత్తం ప్లే చేసి అలా చూపించి ఇలా ఉండేదన్నమాట కంపోజిషన్ కానీ. సో ఇప్పుడు వచ్చేటప్పుడే ఆ ప్రోగ్రామింగ్ ఇదన్నీ కొంచెము అంటే ఆ కీబోర్డ్లో ఉన్న ప్రోగ్రామింగ్ సెటప్స్ దాని నుంచి చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఏది బెనిఫిట్ సార్ యూజువల్గా? అంటే ఒకటండి, అంటే బెనిఫిట్ అని కాదు, ఏమవుతుందంటే ఎట్లయినా ఒరిజినల్ మీరు ఆ ఫ్లూట్ తీసుకెళ్ళి కీబోర్డ్లో పెడితే బాగుండదు. ఒరిజినల్ ఫ్లూటే. స్ట్రింగ్ సెక్షన్స్ కూడా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారండి, కీబోర్డ్ చేసిన తర్వాత లేయరింగ్ స్ట్రింగ్సే చేస్తున్నారు. ఇప్పుడు 60 violins 50 violins వాడుతున్నారు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ లైవ్ మ్యూజిక్ వచ్చే ఆ కిక్ వేరే ఉంటుంది. కిక్ వేరే ఈజీగా మనం చూడండి, కరోకేతో ఎంత పాడినా కూడా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ స్టేజ్ మీద పాడితే ఆనందం వేరే. ఇప్పుడు కూడా అందరు కూడా అండి, అందరు కూడా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కూడా మంచిగా స్ట్రింగ్ సెక్షన్స్ వాడుతున్నారు, ఆనందం వేరే. లైవ్ రిథమ్స్ వాడుతున్నారు. సార్ ఈ రియాలిటీ షోస్, మ్యూజికల్ రియాలిటీ షోస్ కానీ సింగింగ్ కాంపిటీషన్స్ ఇట్లాంటి దానికి మీరు జడ్జిగా కానీ ఇట్లా ఎప్పుడైనా వెళ్ళారా సార్? వెళ్తూ ఉంటానండి నేను. వెళ్తూ ఉంటాను నేను. అంటే నాకు టైం దొరికినప్పుడు. ఓకే. నాకేంటంటే యూజువల్గా మండే టు ఫ్రైడే బిజీగా ఉంటాను నేను, సాటర్డే సండే ఫ్రీ ఉంటాను నేను. సో అందరికి చెప్తుంటాను, మీరు ఏమైనా ఉంటే సాటర్డే పెట్టుకోండి. నేను వెళ్తూ ఉంటానండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎలా ఉండేది సార్ అక్కడ? యూజువల్గా చాలా బాగుంటుందండి. మంచిగా ఈ రియాలిటీ షోస్ వల్ల ఆడియన్స్ కూడా కొత్త కొత్త వాయిస్లను వినిపిస్తున్నారు. అంటే అక్కడ అంటే యూజువల్గా చిన్న చనువుతో అడుగుతున్నాను సార్, పారదర్శకత ఉంటుందా సార్ అక్కడ యూజువల్గా? అంటే సింగర్స్ మీద కానీ ఏముండదండి, అట్లా ఏముండదండి ఎక్కడ కూడా. ఇప్పుడు ఇదివరకు బాలు గారు
అనేవారు ఊరికే. ఆయనే పాడిస్తున్నాను కాదు తప్పు, ఎందుకంటే రామకృష్ణ గారు చెప్పారు. నేను కాశీనాయని చరిత్ర అని చెప్పి గుమ్మడి గారి లాస్ట్ ఫిల్మ్ నేను మ్యూజిక్ చేశాను, దానిలో రామకృష్ణ గారి చేత పాడించాను. ఓల్డ్ సింగర్ అప్పుడు రామకృష్ణ గారు తెలుసు కదా, మంచి మంచి సాంగ్స్ పాడారు ఆయన. అయితే ఆయన అన్నారు, లేదమ్మా బాలుగారు చాలా మంచి వ్యక్తి, ఆయన అసలు అలా ఏం లేదు, నేను తొందరగా గ్రాస్ చేసేవాడిని కాదు, టైం తీసుకుని ఆయన తొందరగా పాడేవారు, అంతేగాని ఎక్కడ ఉండదండి ఇవన్నీ కూడా. ఇదంతా ఊరికి ఏంటంటే ఎవరు ఫేమస్ అవ్వరో వాళ్ళు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఓకే, అంతేగాని ఎక్కడ కూడా అండి టాలెంట్ ఆల్వేస్ స్పీక్స్, అంతే, దట్స్ ఆల్. టాలెంట్కి గుర్తింపు అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఉంటేనే గుర్తింపు వస్తుంది, ఆర్ట్ కానీ. ఊరికి మనము అందుకనే అంటాను అందరికి కూడా, నేను కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఇవాళ కూడా నేను పాడుతూ ఉంటాను, ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, ఐ కీప్ మై వాయిస్ గుడ్, అది. అంతేగాని మనం ఎప్పుడు కూడా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. ప్రాక్టీస్ చేస్తుంటే దేవుడు ఒకరోజు మనం అనుకుంటాం వీళ్ళు ఛాన్స్ ఇవ్వటం లేదు, వాళ్ళు ఛాన్స్ కాదు, దేవుడు కనుకరించాలి. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఆ రైట్ టైం వస్తే, ఓ పలానా బంటి ఇంత ప్రాక్టీస్ చేశాడు, సో ఇప్పుడు వీడికి అవకాశం ఇద్దాం అని దేవుడికి తలిచినప్పుడు ఇంకెవరు ఆపలేరు. ఓకే, అది సార్. ఇప్పటివరకు మీకు 2 నంది అవార్డులు వచ్చాయి, అండ్ దాంతోపాటు కొన్ని నార్మల్ అవార్డ్స్ అనేది కూడా అన్నీ వచ్చాయి. కాకపోతే ఇందులో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన అవార్డు ఏంటి సార్? సంతృప్తి అంటే అన్ని అవార్డ్స్ సంతృప్తి ఇస్తాయి, కానీ నంది అవార్డు అంటే స్టేట్ అవార్డు కదా. సో నాకు అది ఎందుకో నాకే అసలుకి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు అంటే ఆ సాంగ్కి ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. సార్, ఓన్లీ సీరియల్స్కి సంబంధించిన సాంగ్సే కాకుండా మూవీస్కి సంబంధించిన సాంగ్స్ కూడా మీరు అద్భుతంగా కంపోజిషన్ చేసినట్టు కూడా చాలా ఉన్నాయి సార్. అందులోంచి మా కోసం ఏమన్నా ఒక 2 సాంగ్స్? తప్పకుండా. సార్, తొలి పరిచయం మూవీ నేను నా తమ్ముడు మారుత్ కలిసి చేసాము మ్యూజిక్ డైరెక్షన్. ఇది కిరణ్ కరీడి గారు డైరెక్ట్ చేశారు, భూపాల్ యాక్ట్ చేశాడు. ఓకే. ఆ ఫిల్మ్లో ఒక మంచి పాట బలభద్రరాజ్ మధు గారే రాశారు. ఓకే. మందారం పూచింది నాలోన, ఓ హిందోళం సాగింది లోలోన, ఏదేదో మైకానా ఏవేవో గమకానా, నువ్వేమో నేనుగా నేనేమో నీవుగా, అది అంతా తెలిసాక ప్రేమే ప్రేమే ప్రేమే, అది అంతా తెలిసాక అంతే ప్రేమే ప్రేమే, మందారం పూచింది నాలోనా, ఓ హిందోళం సాగింది లోలోనా. ఇది నేను ఉపదర్శ సునీత డ్యూయట్ పాడామండి. ఓకే, ఓకే, నైస్ సార్. ఇది ఏ ఇయర్లో సార్? 2004. 2004 అంటే కరెక్ట్గా చక్రవాకము వచ్చే టైంలలో. ఓకే, నైస్ సార్. అండ్ ఇవి కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ అనేది కూడా మీరు కంపోజిషన్ చేసినట్టు కూడా మూవీస్లో ఉన్నాయి కదా, అది కూడా ఆ టైంలో మంచి ఆదరణ అనేది కూడా పొందాయి. అది అలెక్స్ అనే ఫిల్మ్ చేశానండి. హర్నాథ్ పులిచెర్ల గారు, డాక్టర్ హర్నాథ్ పులిచెర్ల యాక్ట్ చేశారు, రంభా సంగీత గారు యాక్ట్ చేసింది చెప్పాను కదా. దానిలో ఒక పాట ఏంటంటే వేదమేదు అనే పాట అనమాట. అది కూడా మధు గారు రాశారు. అది నేను పాడి వినిపిస్తాను మీకు. ఓకే సార్. ఓ వేదమేదో పలికెనే పలికెను, అనువాదమేదో తెలిపెను తెలిపెను, చెలరేగు పాపాల రూపు మా పేటి సాహసం పూచెనే, ససరిరి గాగ మామ పాప పాప మామ గాగరిరి సస, వేదమేదో పలికెనే పలికెను, అనువాదమేదో రెండు డిఫరెంట్ సాంగ్స్ సార్. స్టిల్ మీలో ఇంకా ఫైర్ తగ్గలేదు సార్. ఇప్పుడు వచ్చినా కానీ ఉప్పేస్తారేమో అనిపించేలా ఉంది. డెఫినెట్గా నిజంగా వీఆర్ వెయిటింగ్ సార్ మీ కంబ్యాక్ కానీ. అండ్ ఆల్రెడీ మీరు ఆల్బమ్ సాంగ్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ ఈసారి వచ్చేది మాత్రం సీరియల్స్లో మీకు ఎట్లా వచ్చేసిందో సినిమాల్లో కూడా అది రావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ, మీకు
మ్యూజిక్ డైరెక్షన్లోకి రావడానికైనా కానీ ఒక మెయిన్ అసలు అయిన కారణం మన ఇళయరాజా గారు. ఇళయరాజా గారి దగ్గర మీరు ఒక సాంగ్ పాడారు. మరి ఆ సాంగ్ ఏంటి, అసలు ఆ మూమెంట్ ఏంటి? అది మూమెంట్ మాత్రం కావాలి. తప్పకుండా. మాధవపెద్ది సురేష్ గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన వచ్చి ఆయనకి నేను చాలా ఆప్తుండి, ఫ్యామిలీ ఫ్రెండ్ ఇది. సో ఆయనకి రాజా గారి దగ్గర ఆయన వర్క్ చేశారు, చాలా ఇష్టం. సో ఆయనకి అడిగాను అనమాట, ఎప్పుడైనా ఒకసారి ఇళయరాజా గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళగలుగుతారా అని. ఎందుకంటే ఆయన రికార్డింగ్ చూసేవాడిని కానీ నేను పర్సనల్గా ఎప్పుడు కలవలేదు ఆయన. ఓకే. సో అంటే తప్పకుండా అని చెప్పి సడన్గా ఒకరోజు ఫోన్ చేశారు చెన్నై నుంచి, బంటి బయలుదేరు పొద్దునకల్లా వచ్చేయని చెప్పి. ఓకే. సో నన్ను ఇళయరాజా గారి దగ్గరికి ప్రసాద్ స్టూడియోస్లో తీసుకెళ్లారు. సో ఆ రోజు నిజంగా మీరు ఆయన చూడంగానే నన్ను దేవుణ్ణి చూసుకున్నంత ఆనందం కలిగింది. ఆయన కాళ్ళకి దండం పెట్టి, సార్ నేను ఏమన్నా పాడగలుగుతున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానంటే మీరే కారణం సార్. నేను మెడిసిన్ చదువుకునే రోజులు అప్పటి నుంచి కూడా మీ పాటలు వింటూ పెరిగాను. నాకు 1:1 మిలియన్ మీరే నా మ్యూజిక్ డైరెక్టర్, వరల్డ్లో మీరు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాను. సార్ మీ ముందర అనుమతిస్తే ఓ పాట పాడతా అని చెప్పాను. సో నాకు చాలా ఇష్టమైన పాట, నా హృదయానికి దగ్గరైన పాట వచ్చి హిందీలో సురుమయ క్యూమే, సద్మా పిక్చర్, తెలుగులో వసంత కోకిల. ఓకే. కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు యాక్ట్ చేసిన బాలు మహేంద్ర గారి ఎపిక్ ఫిలిం, దానిలో పాట అనమాట నా ఫేవరెట్ సాంగ్. అది మీ అందరికీ పాడి వినిపిస్తాను నేను. ఓకే. తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, హిందీలో యేసుదాస్ గారు పాడారు. సో తెలుగు హిందీ కలిపి మీకు వినిపిస్తాను. ఓకే. सुरमई अखियों में नन्ना मुन्ना एक सपना दे जा रे, కథగా కల్పనగా కనిపించెను నాకు కదొరసాని, ఆమని విరిసే తోటల నామది పాడే పాటగా, రారి రారు ఓ రారిరు, రారి రారు ఓ రారిరు, सुरमई अखियों में नन्ना मुन्ना एक सपना दे जा रे, కథగా కల్పనగా కనిపించెను నాకు కదొరసాని, లాలి లాలు ఓ లాలిలు, రారి రారు ఓ రారిరు. సూపర్ సార్, నిజంగా రియల్లీ వి ఎంజాయ్డ్ దిస్ కంప్లీట్ ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్స్ మీడియా వాళ్ళకి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ యాంకరింగ్ బై యూ చాణక్య, గాడ్ బ్లెస్ యూ. నా ఫ్యాన్స్ అందరికి కూడా మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ నా గొంతుని, నా మ్యూజిక్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సర్వదా మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్ బంటి గారు. థ్యాంక్ యూ.